ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా ఆయన సన్నిధిలోనికి చేరి ఉన్నాం. అందుకే దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మనమందరము కొద్ది నిమిషాల పాటు ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని, ఎక్కడ ఉన్నవారు మోకరించడానికి శక్తి గలవారు మోకరించినట్లయితే, లేదా ప్రార్థనలో ఒక 2 నిమిషాల పాటు మందిరానికి వచ్చి, ప్రభువా ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఉన్నానంటే ఇది నీ కృప వలనే, నీ మందిరంలో సమయాన్ని గడుపుటకు నీవు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మహింపరుస్తున్నాను తండ్రి అని మనం దేవుని మహింపరుద్దాం. ప్రతిదినము ఆయన మనకు అవసరమైన మన అనుదిన ఆహారం, వాక్యమనే అనుదిన ఆహారం ఆయన మనకు దయచేస్తున్నాడు. మనస్ఫూర్తిగా దేవుని వేడుకుందాం, ప్రార్థన చేసుకుని ఆయన వాక్య ధ్యానంలోకి మనం ప్రవేశిద్దాం. మహా పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరం మరొకసారి మీ సన్నిధిలో చేరి మీ జీవము గల మాటలను విని నేర్చుకున్నట్టుకు మేమందరం వచ్చి ఉన్నాం తండ్రి. మాతో మాట్లాడండి నా ప్రభువా, మీ వాక్యం విలువ మేము తెలుసుకునేలాగున మా మనోనేత్రములను తెరవమని ప్రార్థిస్తున్నాను. ఎన్ని మారులు మీ వాక్యమును చదివినా మా జీవితాలకు అవసరమే నూతనమైన విషయములను మీరు మాకు బయలుపరుస్తున్నారు నా తండ్రి. మీ సేవకునిగా, పరిచారకునిగా మీ బిడ్డల మధ్యలోనికి నడిపిస్తున్నారు, నిలువబెట్టారు. యజమానుడు మీరైతే మీ చేతిలో యజమానుడు వాడుకోనగలిగే పాత్రగా మీ దాసును నన్ను మీరు ఇక్కడ ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ వాక్యంలో ఉన్న విలువైన విషయాలను గ్రహించుటకు గ్రహింపు శక్తిని మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ వాక్యం ద్వారా మేము చేయుచున్న పరలోక యాత్రలో మరొక అడుగు ముందుకు వేయుటకు సహాయం చేయమని ప్రాధేయపడచ్చు. ఈ కృతజ్ఞత, స్తుతి, ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఎన్నో అధ్యాయం చూడాలి ఈరోజు మనం? నిర్గమకాండము 16. ఎన్ని భాగాలుగా నిర్గమకాండాన్ని మనం విభజించుకున్నాం? 3 భాగాలుగా. మొదటి భాగం దాసత్వం, స్లేవరీ. రెండవ భాగం రక్షణ లేదా విమోచన. మూడవది ఇశ్రాయేలీయులను ప్రతిష్ఠించుట, దేవుని కొరకై ప్రత్యేకపరచుకొనుట, ప్రతిష్ఠించుట. ఇలాంటి పదాలతో మనం ఉపయోగించుకోవచ్చు. దాసత్వం అన్నది మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయానికి సంబంధించినదైతే, రక్షణ లేదా విమోచన 7వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు. 7వ అధ్యాయం నుండి 18, 7th chapter to 18th chapter. ఇక మిగిలినది 3వ భాగమే 19వ అధ్యాయం నుండి చివరి వరకు 40వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీయులను దేవుడు ప్రతిష్ఠించుట లేదా ప్రత్యేకపరచుకొనుట. మొదటి భాగమైన దాసత్వం అనే ఈ భాగంలో ఉన్న ఈ 6 అధ్యాయాలను మళ్ళీ తిరిగి 2 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి 2 అధ్యాయాలు మోషే గారి జననం, 3 నుంచి 6వ అధ్యాయం వరకు మోషే గారిని సిద్ధపరచుట, 7 నుంచి 10 వరకు
ఫరోతో తగువు లేదా విభేదం. 11 నుండి 15 వరకు ఇశ్రాయేలు నిర్గమం లేదా ఇశ్రాయేలీయుల నిర్గమం. 16 నుండి 18 వరకు ఈరోజు 16వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం కదా. 16వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు సీనాయి పర్వత ప్రయాణం. పర్వతం వద్ద మీరు కొండ అని కూడా పెట్టుకోవచ్చు. సీనాయి కొండ ప్రయాణం. ఇప్పుడు 16వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం మనం. ఇది ఎన్నో భాగం అవుతుంది ఒకవేళ మనం అధ్యాయాలుగా విభజించుకుంటే? మొదటి 2 అధ్యాయాలు ఒక భాగం మోషే గారి జననం, 2వ భాగం మోషే గారిని సిద్ధపరచుట, 3వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు, 7 నుండి 10వ అధ్యాయం వరకు 3వ భాగం ఫరోతో విభేదం, ఫరోతో తగువు, 11 నుండి 15 వరకు ఎన్నో భాగం 4 ఇశ్రాయేలు నిర్గమం. ఈరోజు 16 నుంచి 18 5వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇలాంటి భాగాలుగా మనం విభజించుకొని ఆలోచిస్తే చాలా విషయాలు సులభంగా గుర్తుంటాయి మనకు. వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. నిర్గమకాండం 16వ అధ్యాయంలో మనకు 36 వచనాలు కనబడుతున్నాయి. నిన్నటి ఆదివార ఆరాధనలో కూడా 16వ అధ్యాయంలోనికి అలా వచ్చి తొంగి చూసి వెళ్ళిపోయాం మనం. అవునా? వాళ్ళు సనుగుతున్నారు కుండల వద్ద మాంసం కొరకు అనే విషయం చూశాను. మరి నిన్న విన్నాం కదా, మళ్ళీ ఈరోజు ఇందులో తెలుసుకోవాల్సింది ఏముంది అని మనకు అనిపించవచ్చేమో. జుంటి తేనె దారాల కన్నా ఆయన వాక్యము చాలా మధురమైనది. ఆ జుంటి తేనె దారలు వాటిని తినుకుంటూ పోతే అవైనా అయిపోతాయేమో, కానీ దేవుని వాక్యం మాత్రం అందులో ఉన్నది. ఈరోజు మనం ఒక విషయం చదివిన తర్వాత రేపటికి మళ్ళీ ఇంకొక క్రొత్త విషయం మనకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఇది ఒక విచిత్రం. అందుకే జీవము గల వాక్యం ఇది. దేవుడు మన కొరకు రాసి ఇచ్చిన ఈ గ్రంథం జీవము గల గ్రంథం. ప్రతి మనిషికి ఒక విషయం దీంట్లో నుంచి మాట్లాడుతూనే ఉంటాడు. మీతో మాట్లాడింది నాతో మాట్లాడకపోవచ్చు, నాతో మాట్లాడింది మీతో మాట్లాడకపోవచ్చు, లేదా మనందరితో కలిసి కొన్ని విషయాలు అందరికీ ఉపయోగపడేవి మాట్లాడుతూ ఉంటాడు. చాలా గొప్ప గ్రంథం ఇది మన చేతిలో దేవుడు ఇచ్చినటువంటిది. ఒకసారి చదువుదాం. 16వ అధ్యాయంలో చదువుదాం అన్నాను, కానీ ఎందుకో ఇక్కడ మళ్ళీ ఆగి ఇంతవరకు ఏం చెప్పుకున్నాం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. మోషే గారి తల్లిదండ్రులు ఎవరు? అమ్రాము, యోకేబెద్. యోకేబెద్ గారు అమ్రాము గారికి ఏమవుతారు? భార్య అవుతారు. వివాహం అయిన తర్వాత భార్య అవుతుంది కదా. వివాహం కానప్పుడు మేనత్త. ఆవిడ మేనత్త ఎందుకైంది? వారి నాన్నకు సిస్టర్ కనుక. ఆల్ రైట్, గుడ్. అమ్రాము లేవి గారికి ఏమవుతారు? మనవడవుతాడు, అంతే కదా. కహాతు యొక్క కుమారుడు లేవి గారికి కుమారుడు కహాతు అయితే కహాతు యొక్క కుమారుడే అమ్రాము. అమ్రాము కహాతు గారికి ఏమవుతాడు? కొడుకు అవుతాడు. యోకేబేదు గారు కహాతు గారికి ఏమవుతారు? యోకేబేదు గారు అంటే మోషే గారి తల్లి కహాతు గారికి ఏమవుతారు? సిస్టర్ అవుతారు, చెల్లెలు అవుతారు. కహాతు గారు యోకేబేదు గారికి ఏమవుతారు? ప్రశ్న ఒకటే, కానీ కొంచెం రివర్స్ చేశారు. ఆయనకి ఈవిడ చెల్లెలైనప్పుడు ఈవిడకి ఆయన ఏమవుతాడు? అన్న అవుతాడు. ఆల్ రైట్, గుడ్, నైస్. నిర్గమకాండంలో
మరియు ఆదికాండంలో ఐగుప్తులో నుండి వచ్చిన ఇశ్రాయేలీలు 70 మంది అని చూశాను. మరి అపోస్తల కార్యంలోకి వెళ్ళేసరికి 75 అని కనపడింది. కారణం ఏంటి? గ్రీకు భాషలో పాత నిబంధనను తర్జుమా చేసినప్పుడు ఆ పాత నిబంధన గ్రీకు భాషలో ఉన్న దాంట్లో నిర్గమకాండం 1వ అధ్యాయం 5వ వచనంలో 75 అనే ఉంది అక్కడ. దాన్ని సెప్టువాజెంట్ అంటారని చెప్పుకున్నాం. దాన్ని సెప్టువాజెంట్ అంటారని ఎందుకు చెప్పుకున్నాం? సెప్టువాజెంట్ అంటారని ఎందుకు మనం ఆ విషయాన్ని, ఆ పేరు ఎందుకు వచ్చింది? ఆ పాత నిబంధనను గ్రీకు భాషలోకి తర్జుమా చేసేటప్పుడు 12 మంది గోత్రకర్తలు, రూబేను గారు మొదలుకొని బెన్యామీను గారి వరకు, ప్రతి కుమారునిలో నుండి 6 మందిని ఎంచుకొని కూర్చోబెట్టారు. మీరు ట్రాన్స్లేట్ చేయండి అని. ఎప్పుడు జరిగింది ఇది? గ్రీకును పరిపాలించిన అలెగ్జాండర్ తర్వాత ఐగుప్తు అనే ఈ దేశం టాల్మీ, 2వ టాల్మీ అనే వ్యక్తి పరిపాలిస్తున్నప్పుడు హెబ్రీ భాషలో ఉన్న ఈ ధర్మశాస్త్రము మరియు పాత నిబంధన పుస్తకాలు గ్రీకులోని తర్జుమా చేయడానికి ఆయన వీరిని ఏర్పాటు చేసుకొని తర్జుమా చేయించాడు. ఆల్ రైట్. మగబిడ్డలను మీరు చంపేయండి అని ఐగుప్తు రాజైన ఫరో 2 స్త్రీలను పిలుస్తాడు. ఆ 2 స్త్రీల పేర్లేంటి? అది ఏ అధ్యాయంలో కనబడుతుంది మనకు? నిర్గమకాండం 1వ అధ్యాయంలో కనబడుతుంది. మగబిడ్డలు పుడితే చంపేయండి అని చెప్పాడు. ఆ 2 స్త్రీల పేరేంటి? 15వ వచనం, 1వ అధ్యాయం 15. నేను ఈ విషయాలన్నీ ప్రతిరోజు అలా రిపీట్ చేస్తున్నాను. అంటే అర్థం ఏంటంటే, త్వరలో మీకు ఎగ్జామ్ క్విజ్ కాంపిటీషన్లో పెట్టినప్పుడు ఇవన్నీ వస్తుంటాయి, మీరు రెఫర్ చేసుకోవాలని అర్థం. ఇది నిజంగానే ఈ సంవత్సరం అయితే ఐ హావ్ డిసైడెడ్, ఏదో ఒక రోజు ఈ 40 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాక మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి చక్కగా ఇశ్రాయేలీలు పస్కా పండుగ చేసుకున్నట్లు మనం కూడా ఒక పస్కా పండుగ చేసుకొని ఇక్కడ చక్కగా దేవుని సన్నిధిలో గ్రూప్స్గా డివైడ్ అవుదాం. గ్రూప్స్ అంటే రాజకీయాలు చేసే గ్రూప్స్ కాదు, క్విజ్ కాంపిటీషన్ యొక్క గ్రూప్స్ గురించి మాట్లాడుతున్నాను. షిప్రా, పూయా అను 2 స్త్రీలు. ఈ 2 స్త్రీలు మగబిడ్డలను కాపాడినందుకు దేవుడు వారికి చేసిన మేలేంటి? దేవుడు వారికి చేసిన మేలేంటి? 20వ వచనంలో ఉంటుంది. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. యెహోవా అనే ఈ నామమునకు అర్థం ఏంటి? ఉన్నవాడు. ఎందుకు ఆయన ఆ పేరుతో ప్రత్యక్షమయ్యాడు? వెరీ గుడ్. నిన్న నేడు రేపు నేను మీ తండ్రితోనూ, మీ తండ్రి దేవుడును, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడును, మోషేను వెళ్ళిపోయిన తర్వాత ఉండే ప్రజలతోనూ ఉండబోయేవాడని నేను. అయితే యెహోవా అనే పదం చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది. మాటి మాటికి దీనిని వ్యర్థంగా ఉచ్చరింపకూడదని వారు వేరే పేరుతో మార్చుకొని పలికారు. ఏమిటది? అదోనాయ్. అదోనాయ్ అనే హెబ్రీ పదానికి అర్థం ఏంటి? ప్రభువా అని అర్థం. ప్రభువా అని అర్థం. అయితే ఇక్కడ యెహోవా అనే పేరుతో దేవుడు వీరికి పరిచయం అయితే, ఆదికాండంలో ఏ పేరుతో దేవుడు వారికి పరిచయం అయ్యాడట? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. వెరీ గుడ్. సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు అనే పేరుతో వారికి ప్రత్యక్షమయ్యాడు, పరిచయం అయ్యాడు. మొదటి సూచక్రియ ఏమిటి? నీటిని రక్తంగా మార్చడం. రెండవది కప్పలు. 3 పేళ్ళు. 4 ఈగలు. 5 పశువులు సంహరింపబడటం. 6
చర్మము పొక్కులు పొక్కులుగా దద్దులు రావటం. 6 వడగండ్లు పిడుగులు. 7 మిడతలు. 8 చీకట. సిరీస్ తగ్గింది ఎక్కడ. 8 మిడతలు. 9 7 మిస్ అయ్యారు మీరు. లెట్స్ రిపీట్ వన్ మోర్ టైం. నంబర్ 1 ఫస్ట్ది ఏంటి? నీటిని రక్తంగా మార్చడం. 2 కప్పలు. 3 ధూళి పేలుగా మారటం. 4 ఈగలు. 5 పశువులు. 6 దద్దులు. 7 దగ్గరే మనకు గ్యాప్ వస్తుంది. వడగండ్లు. 8 మిడతలు. 9 చీకటి. 10 జ్యేష్ఠ సంతానం చనిపోవటం. అసలు ఇవన్నీ చెప్పుకున్నాం, బాగానే ఉంది. దేనికి తీర్పు జరుగుతుంది? ఐగుప్తు దేవతలకు తీర్పు. ఐగుప్తు దేవతలు ఎంతమంది? 10 మందేనా? కొన్ని వేల మంది. అందులో ముఖ్యులైన వీరందరినీ ఎవరైతే ఎక్కువగా వీళ్ళు పూజిస్తున్నారో, 1 కాదు 2 కాదు, వేల మంది అందరికీ తీర్పు తీరుస్తున్నాడట, మీ దేవతలను వ్యర్థమని. ఆ 10వ సూచక్రియ జరిగినప్పుడు దేవుని స్థానంలో ఎవరు కూర్చొని ఉన్నారు? వారి ఐగుప్తు దేశ ప్రజల అభిప్రాయంలో ఫరోరే కూర్చొని ఉన్నాడు. ఫరో మమ్మల్ని కాపాడతాడనే అభిప్రాయం. ఆ ధైర్యంతోనే ఈ ఫరో తన సైన్యాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? సముద్రంలోకి వెళ్ళిపోయాడు. సముద్రంలోకి వెళ్ళి పడిపోయిన ఐగుప్తీయులందరినీ దేవుడు ఎలా పడేశాడట? గెస్ చేయండి. వెరీ గుడ్. ఒక రాయిని తీసుకొని వచ్చి పడేసినట్లు పడేశారట. దేవుడు అలా చేశాడు. ఆయన శిక్షకు వీరెలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయారో చూడండి. శిక్షింపబడుటకు ఒకరు బయలుదేరారు, విమోచింపబడుటకు మరొకరు బయలుదేరారు. అంత బాగుంది అది. సరే, ఇంకా చాలా ఉన్నాయి. అయితే మీరు ఎందుకు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయకూడదు ఈరోజు? అసలు నిన్ననే చెప్దాం అనుకున్నా, సండే హాలిడే ఉండే కదా. ఏవేవైతే ఇన్ని రోజులు మనము విన్నామో ఒక చిన్న నోట్బుక్ తీసుకొని మీకు గుర్తున్నంత వరకు కొన్ని క్వశ్చన్స్ తయారు చేయండి. గుర్తున్నంత వరకు కొన్ని క్వశ్చన్స్ తయారు చేస్తే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ అన్నీ నాతో వస్తున్నటువంటి బృందం ఎవరైతే ఉన్నారో వీళ్ళు, రాజు లేదా ఇంకా కొందరు, అందరం కలిసి ఆ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ తయారు చేసి, ఎలాగో కొందరు చాలామంది అనలేనులేండి, కొందరు ఎలాగో 7కి వస్తున్నారు. 7కి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక పాటలు పాడుతూ ఉండగా ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద రిపీట్ అవుతూ ఉంటాయి. అలా రిపీట్ అయిపోతూ పాటలు అయిపోయే టైంకి ఒకవైపు పాడుతుంటాం, ఒకవైపు క్వశ్చన్స్ కూడా కనబడుతుంటాయి స్టేజ్ మీద. అలా మన మైండ్లోకి ఎప్పుడు అలా ఉండిపోతాయి. 7:20 to 7:30 లేదా 7:25 ఆ 5 నిమిషాలు మనము చెప్పుకున్న వాటన్నింటినీ రిపీట్ చేసుకుందాం. ఏ అధ్యాయంలోంచి ఏమేమి వచ్చాయి. ఈ 40 days అయిపోయిన తర్వాత ప్రతిరోజు మందిరానికి వచ్చాం, మనం ఏం పొందుకున్నాం, ఏం నేర్చుకున్నాం అనేది ఏదో ఒక అచీవ్మెంట్ ఉండాలి. ఏదో ఒకటి సాధించి మనం నేర్చుకున్నాం అనే అభిప్రాయం ఉండాలి. చేస్తారా ఈ పని? మీరు ఏం చేస్తారంటే, నేను ఒక నంబర్ చెప్తాను, ఫోన్ నంబర్. ఆ నంబర్కి మీరు క్వశ్చన్స్ అన్నీ పంపించేసేయండి. అంటే ఫోన్లో టైప్ చేయడం కష్టం కాబట్టి ఒక పేపర్లో రాసి పేపర్ని ఫోటో తీసి పంపించండి, సరిపోతుంది. 630 మీరు మాత్రమే కాదు, ఈ వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి కనుక యూట్యూబ్లో ఎవరైతే రోజు మీరు ఫాలో అవుతున్నారో ఆన్లైన్లో, యూట్యూబ్ రికార్డ్ అవుతున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఆన్లైన్లో చూసేవాళ్ళు కూడా ఎవరైతే రెగ్యులర్గా వింటూ వస్తున్నారో, వింటున్న దానిలో నుండి ఈ ప్రశ్నలన్నీ తయారు చేసి 630578793 వాట్సాప్ ఉంది కదా, వెరీ గుడ్. 6305787935. మీరు బుక్లో కానీ పేపర్లో కానీ రాసేసి, ఎనీ లాంగ్వేజ్ ఇస్ ఫైన్. ఎనీ లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇస్ ఫైన్, విచ్ ఎవర్ యూ అండర్స్టాండ్. దీనికి పంపించండి.
వాటన్నిటిని నీట్గా ఒక చక్కటి క్వశ్చనర్ ఒకటి తయారు చేసి, వీలైతే మన ద బైబిల్ మెసేజెస్ అనే మన యూట్యూబ్ ఛానల్లోనే ఈ క్వశ్చన్స్ని క్విజ్ లాగా కండక్ట్ చేసి ఈ 40 days ఆ క్విజ్ లాగానే రిపీట్ చేద్దాం. ఒకవైపు క్వశ్చన్స్ వస్తుంటాయి, ఒకవైపు యూట్యూబ్లోనే క్విజ్ వస్తుంటుంది. ఆ తర్వాత ఫైనల్ డే మనకు టైం దొరికినప్పుడు అందరం గ్యాదర్ అయ్యి 1 గంట లేదా ఒక హాఫ్ ఎ డే మందిరంలోనే ఈ క్విజ్ కాంపిటీషన్ పెట్టుకొని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసి చక్కగా పండుగలాగా ఈ 40 రోజుల కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఆల్ రైట్, గుడ్, నైస్. ఎవరెవరు రాసి పంపిస్తారు? కొంచెం ఎత్తగలరా? 2-3 చేతులు వెళ్ళేస్తున్నాయి. అంటే చెయ్యి ఎత్తిన తర్వాత చేయకపోతే పట్టుకుంటాడు కదా అని అనుకోండి. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన నంబర్ నాది కాదు ఇది. ఓకే, ఎవరు పంపించారు ఎవరు పంపట్లేదు అనేది కూడా ట్రాక్ చేసే అవకాశం లేదు. మీరేం మీ పేరు కూడా పంపించకండి, ఓన్లీ ఫోటో తీసేనే పంపించండి. నెక్స్ట్ మరొకటి కూడా చెప్పాలనుకున్నాను. ఎవరైతే బ్యాప్టిజం తీసుకున్నారో వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇవ్వాలి. మీ ఆధార్ కార్డు, మీ ఫోటో ఇస్తే సర్టిఫికెట్స్ ప్రిపేర్ చేసి, ప్రభుత్వమైతే ఈస్టర్ రోజు, ఎందుకంటే ఈ 40 రోజుల్లో ఇంకా ఎందరు తీసుకుంటారో తెలియదు, అందరికీ కలిపి ఒకటేసారి ఆ సర్టిఫికెట్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ప్రార్థన చేయండి. ఈస్టర్ రోజు మనం ఇక్కడ సర్టిఫికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఆల్ రైట్, ఆల్ అనౌన్స్మెంట్స్ ఆర్ ఓవర్. నౌ కమ్ బ్యాక్ టు నిర్గమకాండం 16. ఇప్పుడు వస్తున్నాం. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. 2వ నెల 15వ దినము అనంటే ఐగుప్తులో నుండి వీరు బయలుదేరి ఎన్ని రోజులైంది? వెరీ గుడ్. ఈరోజు ఇది అడుగుతాను కనుక నేను అంతసేపు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెల రోజులు ఎలా అయింది? ఐగుప్తులో వీరు బయలుదేరినప్పుడు మొదటి నెల 15వ తేదీ అర్ధరాత్రి బయలుదేరారు. 14వ తేదీ సాయంత్రం ఆ పస్కా పశువును బలి చేశారు. ఆ తర్వాత ఆ రోజు అర్ధరాత్రి బయలుదేరారు. అలా మొదటి నెల 15వ రోజున బయలుదేరారు కనుక నిర్గమకాండం 16కు వచ్చేసరికి 2వ నెల 15వ దినానికి వచ్చింది. అంటే 1 నెల రోజులు గడిచింది ఇక్కడ. ఆ 2వ నెల 15వ దినం అంటే 1 నెల పూర్తయిన తర్వాత వీళ్ళు ఏ స్థలానికి చేరుకున్నారు? ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. అంటే ఇంకా సీనాయికి రాలేదు. ఒకటేమో ఏలీమట, ఇంకొకటేమో సీనాయి. ఈ రెండింటి మధ్యనున్న ఒక అరణ్యం ఉందట, సీను అనే అరణ్యం. ఆ అరణ్యానికి వచ్చారు. ఆ మ్యాప్ కూడా చూద్దాం ఒకసారి. ఆ మ్యాప్ పెట్టండి నేను మీకు చూపించినటువంటి మ్యాప్స్. 3వ వచనం, 2-3 వచనాలు. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనగటం మంచిదా బైబిల్ ప్రకారంగా? ఎక్కడ చూసాము సనగటం దేవుడు అసహించుకునే పని అన్న విషయం? సనగడం అన్నది దేవుడు అసహించుకునే పని. ఎక్కడ చూసాం మనము? ఫిలిప్పీ పత్రిక 2:14. ఫిలిప్పీ పత్రిక 2:14. ప్రతి వచనము చెప్పబడినవి మీరు బాగా గుర్తుంచుకుంటే చాలా బాగుంటుంది. మీరు సమాధానం ఇవ్వకపోతే నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ వినేసి మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ షెల్ఫ్లో పెట్టేస్తున్నారు, మళ్ళీ తీయట్లేదేమో అని అనిపిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 2:14లో మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. దేవుడు అసహించుకునేవి సనుగులు సంశయములు, మీరు వాటిని మానేయండి అని చెప్తున్నాడు దేవుడు. దీనితో పాటుగా ఇంకొక వచనం కూడా చూసాం, సనగటం అన్నది మంచిది కాదని. చెప్పగలరా ఎవరైనా? యూదా పత్రిక 16వ వచనం. యూదా పత్రిక 16. సనగడం అన్నది దేవునికి మాత్రమే ఇష్టం లేదా, మనకు కూడా ఇష్టం లేదా? ఆలోచించండి ఒకసారి. సాధారణంగా కుటుంబాలలో ఈ సనగడం అన్నది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడప్పుడు కొందరు ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న తగువులు వచ్చినప్పుడు
భర్తను ఎదిరించే ధైర్యం లేక, ఈయనతో పెట్టుకుంటే కష్టమని స్త్రీ పక్కన ఇలా నడుచుకుంటూ పోతూ మళ్ళీ చదువుకున్నాడు మళ్ళీ అనేసి పోతుంటుంది. ఆ మాట, ఆ సనగడం గొనగడము అప్పటి వరకు ఏదో కొంచెం అంతో ఇంతో అణుచుకున్నాడు మనిషి. ఎప్పుడైతే భార్య మరింతగా సనగడం గొనగడం చేసిందో, ఊహించని విధంగా వెనకాల నుంచి ఏదైనా ఆ మనిషి ఉగ్రుడైపోయి మీదికన రావచ్చు, లేదా వస్తువులన్నీ ఇంకా ఇంట్లో అక్కడ ఇక్కడ గాల్లో తేలుతుంటాయి. ఇక ఆవిడ కిచెన్లో ఇసురు కొడుతుంటుంది, ఈయన టీవీ పగలు కొడుతుంటాడు. దీనికి అందరికీ కారణం జరిగాయా? మనం నవ్వుతున్నామంటే మన ఇళ్ళల్లో సాధారణంగా జరిగింటాయి ఇట్లాంటి. అంటే సనగడం విషయంలో, గొనగడం విషయంలో మనుషులమైన మనకే అంత ఇబ్బందికరంగా ఉంటే, ఇంత మేలు చేసుకొని వస్తుంటే దేవుడు, వీళ్ళు దేవుని మీద సనుగుతున్నారట. అందుకే యూదాపత్రిక 16వ వచనంలో సనుగువారును తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారట. తమ గతి ఇలా అయిపోయింది అని అంటారు కదా. నిన్ను చేసుకున్నా నాకు ఈ గతి పట్టింది అంటారు ఇళ్ళల్లో. నిన్ను చేసుకున్నా నాకు ఈ గతి పట్టిందని. నేనేం తక్కువ చేసినా నీకు అని ఈయన అరుస్తుంటాడు. మీరు జనాలు కదా గమనించారే, మాకేం తక్కువ అని వాళ్ళు అంటారు. నిన్ను చేసుకున్నాక ఈ గతి పట్టిందని ఈయన అంటాడు. ఇలా ఆ ఇద్దరి మధ్య ఈ అల్లర్లు, గొడవలు, సనగడం. అయితే దేవుడు వీరికి ఏమైనా అన్యాయం చేశాడా? నిర్గమకాండంలో మనం చూస్తూ వచ్చాంగా చేసిన ప్రయాణం. ఈ చేసిన ప్రయాణంలో అన్యాయంగా వీరు దేవుని మీద సణుగుతున్నట్లు అనిపించట్లేదా చెప్పండి మనకు? సరే చూద్దాం ఎందుకు సణుగుతున్నారో. 3వ వచనం, ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినున్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతుమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చి తినని వారితోననగా. దేని కొరకు సణుగుతున్నారు ఇప్పుడు? మాంసం కొరకు. అసలు ఆ 2వ వచనంలో ఒకసారి చూస్తే, ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగాను. ఇశ్రాయేలీయులు, మరొకసారి చదువుతున్నాం ఆ మాట, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతుమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకుని వచ్చి తినని వారితోననగా. అప్పుడు దేవుడు వెంటనే 4వ వచనంలో, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకునవలెను. ఈ వచనం చాలా విచిత్రంగా, వింతగా కనబడుతుంది. దేవుని ధర్మశాస్త్రంను అనుసరించి నడుతురో లేదో అని పరీక్షించడానికి వారు ఏనాటి బత్తెమ ఆ రోజు దానిని సమకూర్చుకోవాలట. ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకునవలెను. ఈ బత్తెము ఏనాటిది ఆనాడు కూర్చుకోవడానికి దేవుని ధర్మశాస్త్రం పాటిస్తారో లేదో అని పరిశీలించడానికి ఈ పరీక్ష ఏంటి? నేను ఈరోజు మీ ముందు 2 విషయాలు ఉంచుతున్నాను. చదువుకున్న ఈ 4-5 వచనాలలో 4 వచనాలే. నంబర్ 1, వేసవి కాలంలో మనం ఈ హైదరాబాద్లో తిరిగేటప్పుడు, లేకపోతే హైవేల్లోనో ఎక్కడో ప్రయాణం చేసేటప్పుడు చలివేంద్రం అని పెట్టింటారు. చలివేంద్రం అంటే దారిలో ఎవరైనా దాహంతో ఉంటే అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకొని తాగొచ్చు. ఫోన్ రింగ్ అవుతుంది, దయచేసి ఎవరిదో తెలియదు. ఏం చెప్తుంటే చలివేంద్రం గురించి చెప్తుంటే, హైదరాబాద్లో ఎవరికైనా దాహం అయితే మా దగ్గరికి వచ్చి నీళ్ళు తాగేసి వెళ్ళిపోండి. కొన్ని చోట్ల అయితే బటర్ మిల్క్ కూడా పెడతారు, మజ్జిగ తాగేసి వెళ్ళండి అని. అంటే మనిషే మరొక మనిషి దాహంతో ఉంటే తట్టుకోలేక దారి పొడుగునా అక్కడక్కడ చలివేంద్రాలు, మంచినీళ్ళు సప్లై చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అలాంటిది దేవుడు ఐగుప్తులో నుండి వీరిని నడిపించుకుంటూ తీసుకెళ్లేటప్పుడు అది కూడా అరణ్యంలో తీసుకెళ్లేటప్పుడు వీరికి దాహం అవ్వకుండా వీరు ఎక్కడ కావలిస్తే అక్కడ మంచినీళ్ళు ఏర్పాటు చేయడము, ఎక్కడ ఆకలి అయితే అక్కడ ఆహారం తినడము, అలాంటి ఏర్పాట్లు ముందుగానే చేసి పెట్టి
మీరు ప్రయాణం చేసేటప్పుడు పలానా చోట నీళ్ళు ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగండి, పలానా చోట ఆహారము సిద్ధపరిచాము, అక్కడికి వెళ్ళి ఆహారం తినండి, అలా ఏర్పాట్లు చేసిండొచ్చుగా. అలా చేయకుండా వారికి దారిలో దాహమయ్యే విధంగా చేసి, ఆ తర్వాత ఆకలి అయ్యే విధంగా దేవుడు, మీకు ఆకలి అవ్వాలి, ఆ తర్వాతనే ఆహారం వస్తుంది అనే పద్ధతి ఇక్కడ మొదటి 4 వచనాల్లో కనబడుతుంది. ఇక్కడ ముందుగానే ఏర్పాటు చేసి మీకు పలానా చోటుకి మనం ముందుగానే సిద్ధపరుస్తాంగా. మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలకి ఆకలి అవుతుంటుంది, ఉదయం అయితేనే బ్రేక్ఫాస్ట్ సిద్ధపరచాలి, మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ కట్టించాలి. కానీ ఈ చదువుకున్న 4 వచనాల్లో అర్థం కాని విషయం ఏంటంటే అంటే మీకు అర్థం కానీ నాకు ఆలోచిస్తే అర్థమైన విషయం గురించి మీకు కూడా ఆలోచన రావాలని అదే పనిగా గడ్డం మంటలు రుద్దుకుంటూ అర్థం కాని విషయం ఏంటంటే అని చెప్తున్నాను, మీరు ఆలోచించాలని. ఆల్ రైట్. ఇశ్రాయేలీలు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతుమే. ఈ సర్వసమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చిద్రని వారితో అనగా, ఆకలి అని అడిగిన తర్వాత అప్పుడు 4వ వచనంలో దేవుడు అంటున్నాడు, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. ఇలా ఆకలి అయిన తర్వాతనే వారికి దేవుడు ఈ 16వ అధ్యాయంలో ఆహారం ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే, మీరు అరణ్యంలో పోతున్నారు, ఇక్కడ తోటలు లేవు, ఎక్కడ చూసినా చెరువులు ఇలాంటివి ఏం లేవు, ఏమీ లేని ఖాళీ స్థలంలో మీకు ఆహారం రావాలంటే ఎక్కడి నుండి రావాలి? పంటలు మీరు వేసినా ఆ పంట చేతికి వచ్చేంత వరకు మీరు ఎదురు చూస్తారా వంటలు వండుకోకుండా? అందుకే దేవుడు అంటున్నాడు, మీకు ఆకలైన తర్వాత ఆహారం ఇవ్వడంలో నా యొక్క ఉద్దేశం వేరు నాయన, మీరు దాన్ని ఆలోచించాలి అని చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, మీకు ఆకలైన తర్వాతనే నేను మీకు ఎందుకు ఆహారం ఇచ్చానో చెబుతున్నాడు అక్కడ. మనం ఆలోచిస్తాం, ముందుగానే దేవుడు వీరికి బిందెల్లోనూ పెద్ద పెద్ద బాణల్లోనూ కుండల్లోనూ నీళ్ళు ఏర్పాటు చేసి పెట్టిండొచ్చుగా, చల్లగా ఆహారం ముందుగానే సిద్ధపరిచి అన్నీ ఏర్పాటు చేసి ఉండొచ్చుగా. అలా కాకుండా దారి పొడుగున ఎక్కడ పడితే అక్కడ, ద్వితీయోపదేశకాండము అధ్యాయం చెప్పానా? అధ్యాయం తీసి పెట్టండి. సరే, కుండలు ఇవన్నీ కాకుండా ఆహారం లేని స్థలంలో నడిపించాడు అనుకుందాం కొద్దిసేపు. ఆహారం లేని స్థలం అంటే ఏంటి? అదొక ఎడారిలాగా, ఎండిన నేలగా ఉన్నటువంటి ప్రాంతాలు, పెద్దగా చెట్లు లేని ప్రాంతాలు, తోటలు లేని ప్రాంతాలు, నిర్మానుష్య ఖాళీ స్థలాలలో నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు దేవుడు. ఎక్కడ చూసినా నీళ్లు దొరకట్లేదు, ఎక్కడ చూసినా ఆహారము పెద్దగా దొరకట్లేదు. దారి పొడుగున ఏంటి స్థలంలో మేము నడుచుకుంటూ పోతున్నాం, చుట్టూ నిర్మానుష్యంగా ఖాళీగా ఉంది, మాకు ఆహారమే లేదు అనే ప్రశ్న వారి హృదయంలో పుట్టాలి. ఆ ప్రశ్న వారిలో పుట్టినప్పుడు ఇప్పుడు 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో 2-3 వచనాలలో, మరియు ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2-3 వచనాలు, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకుందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకొనుము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవే కానీ
నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఇక్కడ చెప్తున్నాడు ఆన్సర్. ఏం చెప్తున్నాడంటే, మనిషి ఆహారం వల్లనే కాదు జీవించేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదారని అరణ్యంలో ఆహారం లేని స్థలాల్లో మిమ్మల్ని నడిపించి, అవి అందుబాటులో లేనప్పుడు నా నోటి మాట చేత మీకు దాహం తీర్చాను, నా నోటి మాట చేత మీ ఆకలిని తీర్చాను. అప్పుడు మీకు ఒక సందేశం అర్థం అవ్వాలి. ఏమిటది? మనుషుడు బ్రతకడానికి శరీరానికి అవసరమయ్యే రొట్టె మిగిలిన ఆహార పదార్థాలు కాదు, కానీ మనిషి బ్రతకాలంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు గనుక నీకు ఆకలి అవ్వాలి. ఆహారం లేని ప్రాంతాలను నడిపించుకుంటూ వెళ్ళి నీకు ఆహారం ఇచ్చేది నేనే అని తెలియజేయబడాలి అని అంటే మీరు పూర్తిగా ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఆకాశములు దేవుని మహిమను వెల్లడిపరచుచున్నవి, అంతరిక్షములు ఆయన మహిమను ప్రచురపరచుచున్నవి. చూద్దామా 19వ కీర్తన 19వ కీర్తన గ్రంథంలోని 19వ కీర్తన మొదటి వచనంలో, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. వాటి కొలనులు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది. ఏమిటి? అంతరిక్షము కానీ ఆకాశము కానీ పగలు కానీ ఎలా మనిషికి బోధిస్తుంది అని ఆలోచిస్తే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ఏ రోజు ఆకాశంలో ఎగిరే పక్షి నాకు ఈరోజు నువ్వు నాకు ఆహారం పెట్టలేదు అని దేవుని మీద అలిగిన, కోపం చేసుకున్న, సనిగిన సందర్భం లేదు. పక్షులు కానీ జంతువులు కానీ, సింహపు పిల్లలు ఆకలిగా ఉంటే వాటికి ఆహారం ఇచ్చేది దేవుడట. ఆకాశ పక్షులు ఆకలిగా ఉంటే వాటికి ఆహారం ఇచ్చేది దేవుడట. వాటికి అర్థమైంది, ఈరోజు నేను జీవించుచున్నానంటే ఇది నా గొప్పతనం వలన కానీ నా శక్తి వలన కాదు, కానీ దేవుడు నన్ను పలానా చోటుకెళ్ళి సంపాదించుకో ఆహారం అని చెప్పినప్పుడు నేను పలానా ప్రాంతానికి ఎగురుకుంటూ లేదా పరిగెత్తుకుంటూ, భూజంతువులు కానీ ఆకాశ పక్షులు కానీ అవి ఎలాగైతే పూర్తిగా దేవుని మీద ఆధారపడుతున్నాయో, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతున్నాయో, ఓ ఇశ్రాయేలు నీవు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు ఆకలవ్వగా నీకు ఐగుప్తు గుర్తు రాకూడదు. నీ ఆధారం ఐగుప్తు అనుకోకూడదు. నీ ఆధారం నేనే అని నీకు అర్థం అవ్వాలి. దాని గురించి వివరణ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో 3వ వచనంలో, ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, ఎందుకు చేశాడంట ఆ మాట, ఆ పని ఎందుకు చేశాడట? నీకు ఆకలి కలుగజేసినది దేనికి అనంటే, మనుషుడు ఆహారము వలననే గాక, 3వ వచనం, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు అర్థం అవ్వడానికి ఆయన నీకు ఆకలి కలుగు చేశాడట. ఈ విషయం అర్థం అవ్వడానికే దుష్టుడైన సాతానుడు అపవాదికి అర్థం అవ్వడానికి ఇదే సందర్భమే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు 40 రోజులు పగలు రాత్రి ఆకలితో ఉన్నప్పుడు దుష్టుడు వచ్చి ఒక మాట అంటాడు. నువ్వు ఆకలితో ఉన్నావు కదా. 4వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనం నుండి 1వ వచనం నుండి చూద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు నువ్వు బ్రతకాలంటే రొట్టెలు చేసుకొని తిను అంటున్నాడు సాతానుడు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని. ఎక్కడ రాయబడింది? ద్వితీయోపదేశకాండం 8లో రాయబడింది. ఈ 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? నిర్గమకాండం 16లో
మీ పూర్వీకులు కూడా ఇలానే ఏడ్చారు ఆకలైనప్పుడు. మాకు ఐగుప్తులో మాంసం ఉంటుండే, ఈ అరణ్యంలో ఏమీ దొరకట్లేదు, ఏదైనా ఒక జంతువులు చంపుకొని తిందామంటే అలాంటి అడవిలో ఉండే జంతువులు కనపడట్లేదు. ఆకుకూరలు ఏమైనా చేసుకొని తిందామనంటే పంటలు పండించుకోవడానికి ఇది సమయము కాదు. నీళ్లు దొరకట్లేదు, ఆహారం లభించట్లేదు. ఎలా బ్రతకమంటావు మోషే, ఎలా బ్రతకమంటావు అహరోన్? చెప్పు, మీరు 2 అన్నదమ్ములు తీసుకొచ్చారు మమ్మల్ని. అప్పుడు ఆ 2 అన్నదమ్ములు అంటున్నారు, మీరు సనుగుతున్నారు, గొనుగుతున్నారు, మా ఇద్దరి మీద గొనుగుతున్నారని మీరు అనుకుంటున్నారేమో. మేమేమి చేయలేం, మేము మీలాంటి వారమే. మీ సనుగులను దేవుడు వింటున్నాడు, జాగ్రత్త అని చెప్పాడు. మనం కూడా ఈ జీవిత ప్రయాణంలో, కుటుంబ జీవితాలలో ప్రతిరోజు అన్ని కుటుంబాల పరిస్థితులు ఒకటేలాగుండవు. ఒకరోజు చాలా బాగుండొచ్చు, లేదా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఆర్థికంగా మనం చాలా బలంగా ఉండవచ్చు. మరికొన్ని సందర్భాలలో అనుకోకుండా, ఊహించని విధంగా కష్టాలు, శ్రమలు మన జీవితాలకు వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలీల వలె మనం కూడా ఏమంటామంటే, ముందు రోజులే బాగుండే, ముందు రోజులే చాలా బాగున్నాయి, ఇప్పుడు చూస్తే ఎంత సమస్యలు వచ్చి పడిపోయాయి. అసలు దేవుడు అన్నవాడు ఉన్నాడా? ఉంటే మాకెందుకు ఈ శ్రమలు? మేము ఏం తప్పు చేశామని, మేము ఏం తప్పు చేయకుండా కూడా మాకు ఈ శ్రమలు వచ్చి పడ్డాయి, మేలు చేస్తే మాకు కీడే ఎదురైందే అనే సందర్భాలు మనకు ఎదురవ్వచ్చు. అలాంటివి ఎదురైనప్పుడు ఈ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారట? ముందు రోజులే బాగున్నాయట. ఐగుప్తులో మేము కుండల వద్ద కూర్చొని మాంసం తినకుండా చక్కగా కూర్చుంటుంటే, ఇక్కడికి వచ్చి ఏమి ఇవి కష్టాలు. అయితే ఇలాంటి శ్రమలు సంభవించినప్పుడు దేవుని మీద ఆధారపడే విషయంలో మనం ఏమైనా బలహీనులమైపోతున్నామేమో. అలాంటి బలహీనులు కాకుండా ఉండటానికే ఈరోజు ఈ నిర్గమకాండం 16 ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాయన, వారికి ఆకలైనప్పుడు అంతకుముందు నీళ్ళు ఇచ్చాను కదా 15వ అధ్యాయంలో, మారా అనే నీళ్లను నేను మధురంగా మార్చలేదా? ఐగుప్తులో అన్ని తెగుళ్ళు ఐగుప్తీయుల మీదకి తీసుకొని వచ్చి వీరిని కాపాడుకుంటూ వచ్చి సముద్రం యొక్క అగాధంలో ఆరిన నేల మీద వీరిని నడిపించుకొని ఒడ్డుకు తీసుకొని వచ్చానే. నేను వీరితో ఉంటేనే కదా నా పేరే ఉన్నవాడు అనే పేరున్నటువంటి వాడని కదా. నేను ఉన్నాను అన్న విషయం వీరికి ఎందుకు గుర్తు రావట్లేదు? ఈ అరణ్యంలో ఈ ప్రయాణం అంతా దేవుడు వీరికి నేర్పిస్తున్నదే నిజంగా దేవుడు అంటే విశ్వాసం మీకుందా? మనిషి దేని వలన నీతిమంతుడుగా తీర్చబడతాడట? విశ్వాసము వలననే, విశ్వాసం మూలమున మనిషి నీతిమంతుడుగా తీర్చబడతాడు. విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడట. మీ పితరుడైన అబ్రహామును చూడండి, మీ యొక్క భక్తిని చూడండి అని పోల్చి చూసే ఒక అద్భుతమైన సందర్భమే ఈ నిర్గమకాండం 16. అబ్రహాము, నిన్ను పిలుచుచున్నాను, నువ్వు వచ్చేయి అబ్రాము రా అన్నప్పుడు ఏమాత్రం సంకోచించకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. నీ కుమారుని కొండ మీద బలి ఇవ్వు అని చెప్పినప్పుడు ఇస్సాకు గారిని దేవుడు తిరిగి బ్రతికిస్తాడు అన్న నమ్మకంతో తీసుకెళ్ళిపోయాడు. కానీ ఇంతమంది ఇశ్రాయేలీయులకు నేను మీ పితరులతో వాగ్దానం చేసినట్లు మిమ్మల్ని విడిపించి ఆ వాగ్దాన దేశానికి తీసుకెళ్ళడానికి నేను వచ్చాను అని ఎర్ర సముద్రాన్ని దాటించాడు. దారి పొడుగున ఎన్నో అద్భుతాలు వీరికి చేసుకుంటూ ఐగుప్తీయుల బారిన పడకుండా వీరిని విడిపించుకొని వస్తే ఒక క్షణమైన ఆ పేరు గుర్తుండాలిగా వీరికి. ఏం పేరు? మా ఎదుట మోషే, అహరోను, మిర్యాము అని ఈ 2 సోదరులు, వారి అక్క సోదరి కనపడుతున్నారన్న దృష్టితోనే వీరు చూశారు. మోషే, అహరోనుల మీద సనుక్కుంటూ వెళ్ళిపోయారు. వారు గమనించింది ఏంటంటే, వీరితో పాటు పగలు మేఘ స్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడు వారితో నడుచుకుంటూ వస్తున్నాడన్న విషయం మీరు మర్చిపోతున్నారు. దేవుని ప్రజలతో దేవుని నివాసం ఉన్నది అన్న విషయం అని గుర్తుపట్టలేకపోతున్నారు. దేవుడు ఉన్నాడు అన్న విషయం గుర్తుపట్టక వాళ్ళు సనుగుతున్నారట. అక్కడ సనుగుతున్నారు. చూద్దాం. తర్వాత 4వ వచనంలో, అంటే ఇంతవరకు మీకు ఇచ్చినటువంటి వివరణ మొదటి ప్రశ్నకు ఏమిటా మొదటి ప్రశ్న అని వేసినది?
వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసి ఉండొచ్చుగా. అలా చేయకుండా ఆకలి కలుగు చేసి ఆ తర్వాతనే ఆహారం పెట్టాడు. ఆకలి కలుగు చేసి ఆహారం ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి? దేవుడు వారికి ఒక సందేశం ఇవ్వాలనుకున్నాడు. ఏమిటది? మనిషి రొట్టె వలన మాత్రము జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అనడాన్ని ఇంకా మనం లోతుగా పరిశీలిస్తే, ఒకసారి మనము యోహాను సువార్త 11. యోహాను సువార్త 11లో యేసు ప్రభు లాజరు గారిని సమాధిలో నుండి పిలుచుచున్న సందర్భం మీరు చూస్తే, 43వ వచనంలో ఆయన అలాగూ చెప్పి, యేసు ప్రభు లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. ఏం జరుగుతుంది అక్కడ? యేసు ప్రభు పిలవగానే చనిపోయిన వ్యక్తి అప్పటికే 4 రోజులు అయిపోయింది, బయటకు వచ్చేస్తున్నాడు. తమ సోదరుడు చనిపోతుంటే కనీసం పక్కనున్న వాళ్ళు, ప్రత్యేకంగా సోదరులు, ఎన్నో ప్రయత్నాలు అయితే చేసి ఉంటారు. మనం ఎలాగైతే ఆరోగ్యం బాగలేకుండా వారిని హాస్పిటల్కి ఎలా తీసుకెళ్తామో, ఆనాటి కాలంలో వారి దగ్గర ఉన్న మెడిసిన్ ఏదైనా, అయ్యో తమ్ముడికి ఇలా అయిపోయింది, వాళ్ళ సోదరుడికి ఇలా అయిపోతుందని ఏవేవి రకరకాలైన మందులు, ఆకు మందులు, లేకపోతే ఏదో ఇచ్చి ప్రయత్నం చేసిండొచ్చు, భోజనాలు ఏర్పాటు చేసిండొచ్చు. ఏమి ఇచ్చి భోజనం అంటే నా ఉద్దేశం ఇంకా చివరిది ఇష్టం ఏదో పెట్టేసి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసిండొచ్చు. కానీ వారి సోదరుని, ఈ సోదరిమణులిద్దరూ బ్రతికించుకోలేకపోయారు. ఎన్ని మందులు వేసినా బ్రతకలేదు, ఏం చేసినా బ్రతకలేదు. సమాధిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎలా బయటకు వచ్చాడు? మళ్ళీ లోపలికి వెళ్ళి ఎవరైనా మనిషి అదే శవాన్ని మోసుకొని వచ్చి అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్తామనేది లేదు అక్కడ. లాజరు బయటికి రా అన్నాడు అంతే. నోట నుండి వచ్చిన మాట వలన మనిషి బ్రతికాడు. మనిషి బ్రతికాడు. ఇలా చూస్తే మనకు చాలా గొప్ప విషయాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు తెలియపరుస్తూ వస్తాడు. ఇలాంటి సందర్భమే మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి, ఎక్కువ ఉంది కనుక నేను చదువుతాను, చూడండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పానని వేడుకొనాను. అప్పుడు యేసు ప్రభు, నేను వచ్చి వాడిని స్వస్థపరచదని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 13వ వచనంలో, అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఇక్కడ మాట్లాడుతుంటే ఎక్కడో ఉన్న దాసుడు స్వస్థపరచబడుతున్నాడు. ఈ విధంగా ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన మనుషులు జీవం పోసుకుంటున్నారు అన్న విషయం మనిషికి అర్థమవ్వాలి. నిర్గమకాండం 16లో ఇప్పుడు మనకు వస్తున్న 2వ ప్రశ్నే, అసలు ఏ పూటకు ఆ పూటనే బత్తెము ఎందుకు కూర్చుకోవాలి? ఒక నెల రోజులు సరిపడు సరుకు తెచ్చుకొని పెట్టుకోవచ్చుగా, ఉచితంగా మన్నా పైనుంచి కురుస్తున్నప్పుడు. అది కూడా 2వ ప్రశ్న ఇందులో. 4వ వచనం చూడండి, నిర్గమకాండం 16:4.
ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెమో ఆనాడే కూర్చుకునవలెను. అసలు ఏనాటి బత్తెమో ఆనాడే కూర్చుకోవడానికి దేవుని ధర్మశాస్త్రమును పాటిస్తారో లేదో అని పరిశీలించడానికి పరీక్ష ఏంటి? ఇది ఒక పరీక్షట. వింటున్నారా మీరందరూ? నన్ను చూడాలి. ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకోవాలి అనే విషయం చెప్పాడు దేవుడు. అది ఒక పరీక్షట. నా ధర్మశాస్త్రం మీరు పాటిస్తారో లేదో అని పరిశీలించడానికి దేవుడు పెట్టిన ఈ పరీక్షట. ఈ పరీక్షలో పాస్ అవుతారో లేదో అని కూడా చెక్ చేస్తున్నాడట దేవుడు. ఇందులో ఏముంది గొప్ప విషయం? ప్రతిరోజు ఏ రోజు బయటికి ఇంట్లో నుంచి తలుపు తీసి బయటకు వస్తేనే బయటే ఉంటుంది, ఇంటి గడప వద్ద ఏరుకోవడమే. ఏ రోజు ఆ రోజు ఏరుకోండి అని చెప్పాడు. అదొక ఎగ్జామ్ అట. అసలు ఇది ఒక ఎగ్జామా? ఏ రోజుతో ఆ రోజు మీరు బయటికి వెళ్ళి ఏరుకొని ఇంట్లోకి తెచ్చుకోండి. ఎంత విచిత్రంగా ఉంది కదా ఈ పరీక్ష. దేవుడు పెట్టిన ఈ చిన్ని పరీక్షను వీరు పాస్ అవుతారో లేదో అని పరిశీలించాడు. దేవుని పరీక్షలన్నీ ఇలానే ఉంటాయి. ఏదైనా తోట మొత్తం వేసాడు, చెట్లన్నీ మీవే అన్నాడు, కానీ ఒక చెట్టు మీది కాదన్నాడు. చెట్లన్నీ మీవే, ఏ పండైనా తినచ్చు, తినకూడదు ఒకే ఒకటి, ఆ పండు మీరు తినకూడదు. అది ఒక ఎగ్జామ్. అలానే నిర్గమాకాండం 16లో నేను ప్రతిరోజు ఆకాశం నుండి మీకు ఆహారాన్ని కురిపిస్తాను, ఏ రోజుదో ఆ రోజు మీరు ఏరుకోవాలి, కూర్చుకోవాలి. అలా కాకుండా రెండో రోజు పోవడమో లేకపోతే ఇంకొక ఎక్స్ట్రా తెచ్చుకుందాంలే అని ఆలోచిస్తారేమో అని అదొక పరీక్షట. ఆ పరీక్షలో మీరు పాస్ అయ్యారో లేదో చెక్ చేద్దాం. 4వ వచనం మరొకసారి. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెమో ఆనాడే కూర్చుకునవలెను. అయితే మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకునవలెను. 6వ దినానికి మాత్రమే ఒక ప్రత్యేకత. వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది రెండంతలై ఉండవలెనన్నాడు. ఎందుకంటే 7వ దినం విశ్రాంతి దినము అనేది పరిచయం చేయబోతున్నాడు, ఇంకా పరిచయం చేయలేదు. మనం ఇంకా 16వ అధ్యాయంలోనే ఉన్నాం. విశ్రాంతి దినమును మీరు పాటించాలి అనే విషయం ఇంకా రాలేదు. భవిష్యత్తులో ప్రవేశపెట్టబోయే దాని గురించి చిన్న చిన్న విషయాలు ఇప్పుడే నేర్పిస్తున్నాడు. చిన్నపిల్లలకు APPLE యాపిల్ అని నేర్పించడానికి ఫస్ట్ ఏ రాయిస్తారు. ఏ నుంచి జెడ్ వరకు నేర్పించిన తర్వాత అప్పుడు 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు అలా నేర్పించుకుంటూ వస్తారు. అలాంటి దానిలో భాగమే 16వ అధ్యాయంలో మీరు 7వ దినము విశ్రాంతి దినము అనే విషయం పరిచయం చేయటానికి ఈ 16వ అధ్యాయంలోనే దేవుడు ఏం చేశాడు? 6వ దినాన కొంచెం ఎక్స్ట్రాగా మీరు కూర్చుకొని 7వ దినాన మీరు కూర్చుకోవడానికి వెళ్ళకండి, బయటికి వెళ్ళకండి అని చెప్పాడు. ఏమేమి ఉన్నాయి కండిషన్స్ ఇక్కడ? నంబర్ 1, ఏ దినం బత్తెము ఆ రోజే కూర్చుకోవాలి. రేపు ఎక్కడ కూర్చుకుందాంలే, మొత్తం తెచ్చిపెట్టుకుందాంలే, రోజు పొద్దున్నే లేసి ఎవరు పోతారు అని సోమరులు కొందరు ఉంటారుగా. 2 రకాలు ఉంటారు. కాబట్టి మొత్తం కూర్చుకొని రేపటిది, మొన్నటిది, ఎల్లుండిది అన్నిటికీ ఈడబెట్టుకుందామని చెప్పేసి కూర్చుకునేవాళ్ళు. ఎలాగూ ఏ రోజు ఆ రోజు వస్తుంది కదా, రేపు కూడా దొరుకుతుందిలే అని 6వ రోజు ఒక్కరోజు సరిపడి కూర్చుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఎలా? దేవుడు ప్రతిదినము కూర్చుకోమని చెప్పాడు కదా అన్నది మాత్రమే విన్నారు. లిసనింగ్ ప్రాబ్లం చూడండి ఎలా ఉందో. నాయన మీరు 6 దినాలు కూర్చుకోవాలి, 7వ దినాన్ని మాత్రము 6వ రోజు కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోండి, 7వ దినానికి కూడా సరిపోయేట్టుగా, ఎందుకంటే 7వ దినము మీకు నేను ఇవ్వను అని చెప్పాడు. 7వ దినాన్ని మీకు ఇవ్వను అని చెప్పాడు. ఈ మనుషులు దేవుడు చెప్పిన ఈ మాటను పాటిస్తారో లేదో ఒకసారి ఈ పరీక్షలో పాస్ అవుతారో లేదో చెక్ చేద్దాం ఒకసారి. లెట్ us ఎగ్జామిన్. 4వ వచనంలోని చివరి మాట, నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను, మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకునవలెను, వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది రెండంతలై ఉండవలెనను. ఎన్ని కండిషన్స్?
ఏ రోజు బత్తెం ఆ రోజు కూర్చుకోవాలి, కానీ 6వ దినం మాత్రం 2 అంతలై ఉండాలి. 7వ దినాన మీరు వెళ్ళకండి బయటికి. ఇప్పుడు 6వ వచనం. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించనండి, సాయంకాలమందు మీకు తెలియబడును, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. మాంసం కావాలని ఏడ్చారుగా, ఇప్పుడు నేను మీకు మాంసం ఇస్తానని. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏ పాటి వారము మా మీద సనగనేలా అనిరి. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవాయే వినుచుండగాను మేము ఏ పాటి వారము? మీ సనుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదనను. మీరు యెహోవాను మన దేవుడు మన మధ్యలో లేడని ఆయన మీద సనుగుతా కూర్చున్నారా? మీకు ఇప్పుడు చూపిస్తామో ఆయన ఉన్నాడో లేదో అని. 9వ వచనంలో, అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, అందరూ రండి దేవుని దగ్గరికి, ఆయన మీ సనుగులను వినెనని నీవు ఇశ్రాయేలీయుల సర్వసమాజంతో చెప్పుమనను. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. ఎత్తైన స్థలంలో అలా చూడగా అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘంలో వారికి కనబడెను. యెహోవా మహిమ ఆ మేఘంలో వారికి కనబడెను అంటే ఉద్దేశం ఏంటి? నేను ఉన్నాను రా నాయన, మీరు ఊరికనే మాంసం కొరకు రొట్టెల కొరకు ఏడుస్తూ కూర్చోకండి అని చూపిస్తున్నాడు. నేను ఉన్నాను, ఐఎమ్ హియర్, నో ఫియర్, హ్యావ్ ఫెయిత్ ఆన్ మీ అంటున్నాడు. అక్కడ ఏం చెప్పాను? మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ సెంటెన్స్. ఐఎమ్ హియర్, నో ఫియర్, కీప్ ఫెయిత్ ఆన్ మీ అని దేవుడు అంటున్నాడు. మా పాస్టర్ గారు చెప్పారు ఆయన ఉంటాడంట, మాకేం భయపడకూడదు అని. మరి నా మీదకి వేశారు. నేను మీలాంటి వాటిని నేనేం చేయలేను. మనందరికీ ఆధారం దేవుడే. ఆల్ రైట్. 10వ వచనంలో, అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. అసలు ఈ యెహోవా మహిమ దేవుడు ఎప్పటి నుంచి ప్రయాణం చేస్తున్నాడు వీరితో? గెస్ చేయండి, చెప్పండి. దేవుని ప్రజలతో ఐగుప్తు దేశంలో యాకోబు గారు యోసేపు అనే తన కుమారుని వద్దకు బయలుదేరుతుండగానే దేవుడు అంటాడు, నువ్వు భయపడకు, నేను నీతో వస్తున్నాను అని అంటాడు. అప్పుడు నుంచి ఇప్పటి వరకు దేవుని ప్రజలతో దేవుని నివాసం అలా కొనసాగుతూనే ఉంది. అలా కొనసాగుతూ ఉన్నది కనుకనే మీరు సనిగిన సనుగులు ఆయన విన్నాడు అని చెబుతున్నాడు. ఆయన దగ్గర లేకపోతే ఎలా వింటాడు? అంటే దూరం ఉంటే వినపడదా అని కాదు నా ఉద్దేశం. గమనిస్తున్నాడు, చూడండి ఆయన మీకు మేఘాల్లో ఆయన కనపడుతున్నాడు చూడండి అంటున్నాడు అక్కడ. 11వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనుషులు తనను ఇబ్బంది పెట్టిన ప్రతిసారి అనేక మార్లు ఆయన క్షమించుకుంటూ వెళ్ళిపోయే దేవుడు. ఐ ఫర్గివ్ యూ, నేను నిన్ను క్షమించున్నాను అని చివరికి యేసు ప్రభు శిలువ మీద వేలాడేటప్పుడు మాట్లాడిన 7 మాటల్లో మొదటి మాటనే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు, 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 క్షమించు అనేది ఆయనకున్న ఉన్నతమైన లక్షణం. అయితే పాత నిబంధనలో ఇలా దేవుణ్ణి అనుమానిస్తూ, సంశయిస్తూ, సనుగుచూ పోతూ ఉంటే ప్రతిదానికి ఒక పరిమితి, ప్రతిదానికి ఒక బార్డర్, ఒక పరిధి అనేది ఉంటుంది చూసారా? అది దాటితే ఆయన కూడా ఇంకా క్షమించే మనసును కోల్పోవడం అంటే వద్దు, ఇలాంటి ప్రజలను వెంటేసుకుందడమే కష్టమని వారిని విడిచిపెట్టేస్తాడట. అలాంటి సందర్భం జరుగుతుందో లేదో ఒకసారి 14వ అధ్యాయం సంఖ్యాకాండం చూద్దాం. సంఖ్యాకాండం 14, 11వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 14, 11. యెహోవా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? చాలు సిస్టర్. ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు? అయితే 17వ వచనంలో, ఇదే అధ్యాయం 17వ వచనంలో,
యెహోవా దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును అయ్యున్నాడని దేవుని గురించి గొప్పగా చెప్తూ 34వ వచనంలో పనిష్మెంట్ పడుతుంది. ఇప్పుడు పడుతోంది పనిష్మెంట్. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకుందురు అని అప్పుడు పడింది శిక్ష. అంటే మనం చదువుకున్న నిర్గమకాండం 15వ అధ్యాయంలో ప్రారంభమైన వీరి సనుగులు సంఖ్యాకాండం 14 వరకు కంటిన్యూ అయిపోయాయి. ఎంత సుదీర్ఘంగా దేవుడు వారిని క్షమించుకుంటూ వచ్చాడు చూడండి, ఎంత సుదీర్ఘంగా వారిని సహించుకుంటూ వచ్చాడు. అంత సహించుకుంటూ దేవుడు వారిని వస్తే వారు ఆయన ఓర్పును ఆయన ఓపికను పరీక్షించి చివరికి దేవుని శాపానికి గురవుతున్నారు. ఇక్కడ ఏమైంది? ఆ దేశమును మీరు 40 సంవత్సరాలు వేగు చూశారు కదా, దినమునకు ఒకటి చొప్పున 40 సంవత్సరాలు మీరు ఇక్కడ నశించిపోయేంత వరకు మీకు శిక్ష పడి మీ పిల్లల్ని తీసుకెళ్తానని అప్పుడు డిసైడ్ అయ్యాడు. అసలు నిర్గమకాండం 16లోనే మోషే గారు అహరోన్ గారు మీ మధ్య దేవుడు లేడని మీరు సనుగుతూ ఉన్నారా? మీ సనుగులు మీ గొనుగులు వింటున్నాడు ఆయన అనగానే ఆ మేఘంలో ఆయన మహిమ కనపడి నేను ఉన్నాను మీ మధ్య అని చెప్తున్నాడు. అక్కడ కోపానికి కూడా హద్దు, ఒక పరిధి అనేది ఉంటుంది. అది క్రాస్ అయిపోయే విధంగా చేయకూడదు. అందుకే మొన్న చెప్పా, మన ఫ్యామిలీని అర్థం చేసుకుంటే బైబిల్లో ఉన్న చాలా విషయాలు మనకు నేర్పించుకుంటూ వస్తాడు. ఎలా? ఇంట్లో అప్పుడప్పుడు పిల్లలు ఏదో అరుపులు, కేకలు, తల్లి అరవడము, వాళ్ళు తల్లి మీద తిరగబడడం ఇవన్నీ చేస్తుంటే నాన్న అరవకండిరా, తండ్రి చెప్తా ఉంటాడు మెల్లిగా, అరవకండి, అల్లరి చేయకండి, గోల చేయకండి, అది అలా డాడీ చెప్పి 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 శృతి మించిన తర్వాత అప్పుడు లేస్తాడు ఈ మనిషి సోఫాలో నుండి లేచి ఒక్కసారి వెళ్ళి నిలబడతాడు అక్కడ. అంతే, నిలబడగానే ఆ ముఖ స్వరూపం చూడగానే మొత్తం మౌనం, ఎక్కడ లేని భక్తిపరులాగా మౌనవ్రతం అయిపోయి ఉంటారు పరిస్థితి. అర్థమవుతుంది ఈ విషయం. అయిపోయింది, ఇంతవరకు చెప్పింది చాలు, వెళ్ళండి, గెట్ అవుట్, గో టు యువర్ రూమ్, అది ఇది అని. ఇంకా అలా ఇంట్లో పురుషులు ఎలాగైతే ప్రవర్తిస్తారో దేవుడు కూడా వీరు చేసిన సనుగులు, వీరు మాట్లాడిన మాటలన్నీ సహించుకుంటూ వచ్చి సంఖ్యాకాండంలో వారికి సంకెళ్ళు వేసేసేటి. దాటరు మీరు యోర్దాన్ నదిని, ఇక్కడే చచ్చిపోతారని చెప్పేసి శిక్ష పడిపోయింది. మనం కూడా దేవుని విషయంలో ఎన్ని గొప్ప కార్యాలు మన కుటుంబాలలో 1 కాదు 2 కాదు ఎన్నో చేసిండొచ్చు. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేసినప్పుడు ఆ గొప్ప కార్యాలన్నీ మర్చిపోయి మళ్ళీ దేని విషయంలో అయినా అసంతృప్తిగా ఉన్నామేమో, అసంతృప్తిగా ఉంటూ దేవుణ్ణి మనం గాయపరుస్తున్నామేమో, ఆయన మనస్సును, ఆయన హృదయాన్ని. చూద్దామా నిర్గమకాండం 16 వచ్చేద్దాం. 12వ వచనం, 11, 12. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని, నీవు సాయంకాలమున మాంసము తిందురు, మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పుమనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. మార్నింగ్ పలికాడు దేవుడు, సాయంత్రానికి పక్షులు వచ్చి వాలాయట. పూరేడులు ఎలా ఉంటాయో ఒక పక్షిని చూద్దాం. మీకు పంపించాను, స్క్రీన్ మీద చూపించగలరామా? రాజు, ఐ సెంట్ దట్ టు యూ. పూరేడు, లేదా ఇంటర్నెట్ మీకు అందుబాటులో ఉంటే క్వాయిల్ అని కొట్టండి, QUAIL, క్వాయిల్. ఒక బర్డ్ కనపడుతుంది. అలాంటి పక్షులు తీసుకొచ్చి వాళ్ళ ఇండ్ల దగ్గర, పాపం ఆ పక్షులు ఈరోజు వేకువజామున మేము నిద్రలేసాము, మా గింజల కొరకు, ఏం పక్షి మన భాషలో ఇది? కంజుపిట్ట. దీన్ని ఈకలు పెద్దగా చేయండి, మా వైట్ కలర్తో పెట్టండి. అదైనా చూసిండొచ్చు, మన ఇండ్ల దగ్గర కూడా కనపడతాయి అప్పుడప్పుడు. మనం కూడా చూసిండొచ్చు ఈ పక్షిని. అందరం చూసామా? చూసింటే చేయొద్దండి. ఈ పక్షిని కూడా చూడలేదా? కంజుపిట్టలు హైదరాబాద్లో చాలా చోట్ల హోటల్లో కూడా అమ్ముతారు.
చికెన్ మటన్తో పాటుగా స్పెషల్గా కొన్ని చోట్ల ఈ పక్షిని అమ్ముతూ ఈ వంట చేసుకుంటూ తింటుంటారు వీటిని. కంజుపిట్టలు. దీనిలో ఒక మనిషి తృప్తిగా తినే అంత మాంసం దొరుకుతుందా? నిజం చెప్పండి, నిజాలు ఒప్పుకోవాలి. మామూలుగా ఇంత పెద్ద కోడి పెట్టనే కొన్ని సందర్భాల్లో ఎవరు లేరా మా ఇంట్లో అని అడిగి ఒక మనిషే మొత్తం ఖాళీ చేస్తాడు గ్రిల్ చికెన్ అని. అలాంటిది పాపం దీని పరిస్థితి, ఇంత చిన్న పెట్ట పరిస్థితి. ఒక మనిషి కడుపు నిండా మాంసం, అప్పటికే ఏడుస్తున్నారు, మాకు మాంసం లేదే అని ఏడుస్తున్నారు. మాంసం లేదే అని ఏడుస్తున్నారంటే ఇంటి దగ్గరికి ఈ పక్షి వచ్చి వాలిందంటే ఏ రేంజ్లో దీన్ని చంపుకొని తినండాలి వీళ్ళు. ఇప్పుడు ఒక్కసారికి అదేదో ఉంది చూడండి, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా గుడ్డుకున్న మింగావా అనేదో ఉంది చూసారా. మనిషి అంత మాంసాపేక్ష కలిగి 16వ అధ్యాయంలో ఏడుస్తున్నారంటే, ఈ 16వ అధ్యాయంలో ఆ లెవెల్లో ఏడుస్తున్నారంటే ఒక్క దెబ్బకి దీన్ని నోట్లో పెట్టేసుకొని ఉంటారు వీళ్ళు. దాన్ని ఒకరు గ్రిల్ చేసుకొని ఉండొచ్చు, ఒకరు పులుసు చేసి ఉండొచ్చు, ఇంకొకరు కర్రీ చేసి ఉండొచ్చు, ఏమేం చేసుకున్నారో మొత్తం సాయంకాలకి తింది. పాపం ఈ పక్షులేమో, సాధారణంగా పక్షులు ఎప్పుడు నిద్రలేస్తాయి ఇవి, ఈ జాతివి తెల్లవారుజామున లేస్తాయి. తెల్లవారుజామున లేచి వాటి ఆహారం కొరకు అక్కడ ఇక్కడ మొత్తం తిరిగేసి సాయంత్రం అయితేనే వాటి గూటికి వెళ్ళాలని సిద్ధపడ్డాయేమో. వీరు సనిగిన సనుగులు చూడగానే దేవుడు ఈ పక్షులకు రూట్ మార్చాడు. మీ ఇల్లు మీ గూళ్ళు కాదు, చెట్ల మీద గూళ్ళు ఉన్నాయేమో. నో 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 నో, మీరు ఇశ్రాయేలీయులు ఎక్కడైతే గుడారాలు వేసుకొని ఉన్నారో అరణ్యంలో అక్కడికి వెళ్ళాలి అని అంటే, అమ్మా ఈ సైజు పక్షి సగటున ఒక్క మనిషి 2 తింటున్నాడు అనుకోండి, ఎందుకంటే చాలా చిన్నది బర్డ్ అది. ఇశ్రాయేలీయులు బయలుదేరినప్పుడు వారి సంఖ్య ఎంతమంది? అక్కడ రాయబడినది వీరులే 6 లక్షలు అని చదివాను. వీరులు కాకుండా వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, ఇంకా అన్యజనులు కూడా ఉన్నారుగా వాళ్ళ మధ్య, వాళ్ళకు కూడా పెట్టాలిగా దేవుడు భోజనం. సరే, మొన్న అయితే నేను ఒక 30 లక్షలు అన్నాను అనుకోండి, ఈరోజు ప్రస్తుతానికి 20 లక్షలు అనుకుందాం. 20 లక్షల మంది 2 చొప్పున తింటున్నారు అనుకోండి. ఈ పక్షులు అందరూ ఏడ్చారు, సమాజం అంతా ఏడ్చారు మాంసం కొరకు. 20 లక్షల మంది 2 చొప్పున తింటే ఇప్పుడు ఈ పక్షులు సాయంత్రానికి ఎన్ని పక్షులు వచ్చి వాలిండాలి? 40 లక్షల పక్షులు వచ్చి వాలింటే ఎగబడింటారు అట్లే ఆ పక్షులు, మావి 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 మావి. ఉదయం అయితేనే మళ్ళీ మాటలు, మీరేం చేశారంటే మేము డీప్ ఫ్రై చేసామని ఒకరు, మేము కర్రీ చేసుకున్నాం మసాలా పెట్టుకున్నాం ఇంకొకరు, ఇలా ఏమేం చేసుకున్నారో పాపం. ఏంటి బా చూసారా, ఇవి చిన్న ఇమేజ్ చూపించారు చూడండి. అయినా ఇది చాలా తక్కువ. వాళ్ళు ఉన్న గుడారాలు ఏంటి, వచ్చినటువంటి పూరేళ్ళ పక్షులు ఏంటి, దట్టమైన మేఘంగా కమ్ముకొని ఉండాలి. ఇన్ని చేసినటువంటి దేవుడు ఇంకొకటి కూడా చేసింటాడని నేను అనుకుంటున్నాను. ఏమిటో తెలుసా అది? ఒక ఇంట్లో 4 ఉంటే ఆ 4కి 2 చొప్పున కరెక్ట్గా వారి గుడారం ఎదుట రాలే విధంగా కూడా చేసిండొచ్చేమో దేవుడు. అంత ప్రేమమయుడు కదా. మా ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, 10 మందికి ఒక 2 అనుకుంటే 20 పక్షులు వచ్చే విధంగా కరెక్ట్గా వారికి డోర్ డెలివరీ. ఇప్పట్లో అయితే స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఉన్నాయి, బిగ్ బాస్కెట్ అని అవన్నీ ఇవన్నీ ఆన్లైన్లో అమెజాన్లో కొడితే వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి డెలివరీ. అసలైన ఈ కామర్స్ కంప్యూటర్ లేనప్పుడు, మొబైల్ ఫోన్ లేనప్పుడు, లేకపోతే లెటర్ రాసి మాకు సరుకులు పంపించండి అనేది లేనప్పుడు, కిరాణా కొట్లు లేనప్పుడు దేవుడు ఆనాడే వీరికి డోర్ డెలివరీ చేశాడు. ఏమిటి? ఈ కంజుబిడ్డలు, కోయలు అనే పక్షులు ఆకాశం నుండి మన్నాను కురిపించడం. ఇంత ప్రేమ చూపించిన ప్రేమామయుని మీద సనగటానికి వీరికి మనసు ఎలా వచ్చిందో ఆలోచించండి. పరిస్థితి అసలు ఈ బొమ్మ ఒకటి చెప్తుంది. ఒకసారి ఇమేజ్ చూస్తే అవి రాలకముందే నాదని పట్టుకుంటున్నట్లుంది వీడి జీవితం. అక్కడ చూడండి, అక్కడ అవి ఇంకా భూమి మీద అడుగు పెట్టకముందే నువ్వు నాదాని పట్టుకున్నట్లుంది ఇక్కడ వారి పరిస్థితి. అంతగా వీరు మాంసాపేక్ష కలిగిన వారుగా కనబడుతున్నారు. అయినా నా బిడ్డలేలే పోనీలే. అందుకే నేను అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఫ్యామిలీ. ఇంటి దగ్గరికి ఎప్పుడైనా పెద్ద పెద్ద కవర్లలో ఏవేవో కలర్గా పట్టుకొచ్చారనుకోండి, డాడీ కవర్స్, ఓ తాత ఏదో పట్టుకొచ్చాడు అనుకోండి,
పిల్లలు పరిగెత్తుకొని వస్తారు, తాత ఏదో తెచ్చాడు, నాన్న ఏదో తెచ్చాడు అని పరిగెత్తుకొని వచ్చి ఆ కవర్లు ఓపెన్ చేసి తీసేసుకుంటుంటారు. మాంసం కొరకు ఏడిచిన వాళ్ళకి ఉన్నట్లుండి ఇంటి ముందర అని కనపడ్డాయి. ఖాళీ స్థలంలో, ఏమీ దొరకని స్థలంలో దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన వీరు జీవిస్తారని చెప్పడానికి వీరిని సంతృప్తిగా మాంసం పెట్టి వీరిని పోషించాడు. అక్కడ నిర్గమకాండం 16లో ఎంత గొప్ప దేవుడు చూడండి ఆయన. మనం అనుకోవచ్చు, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఏం తిన్నారంటే మన్నా తిన్నారండి అని సింపుల్గా చెప్తామేమో. దాని వెనుకల ఎంత కష్టపడి ఉండాలి. ఈ పక్షులన్నీ, ఇన్ని లక్షల పక్షులు ఎక్కడెక్కడ నుండి ప్రయాణం చేసి వచ్చాయో. ఇశ్రాయేలీయులు ఈ ప్రాంతంలో ఉంటే పక్షి ఇలా ఎగరగానే వచ్చి దిగేది కాదు అది. కొన్ని సందర్భాల్లో మనకు ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు సరస్సులో ఉన్న నీటి వద్దకు సంవత్సరానికి ఒకసారి సైబీరియా నుంచి ఏమో వస్తున్నాయి పక్షులు. సైబీరియా నుంచి ఆ పక్షులు రావాలంటే కొల్లేరు సరస్సుకు ఈ రాత్రి తలుచుకుంటే రేపు వచ్చి వాలవు. అవి ఎన్నో రోజుల ప్రయాణం, అవి ఎగురుకుంటూ ఎగురుకుంటూ దశల వారీగా వస్తాయి. ఇన్ని లక్షల పక్షులను దేవుడు వారు అడిగినప్పుడు సాయంత్రానికి మీకు నేను మాంసం ఇస్తానని చెప్పాడంటే వీరు పలానా రోజు మాంసం కొరకు ఏడుస్తారని, ఏడ్చిన వెంటనే అక్కడి నుంచి వెంటనే సాయంత్రానికి అందజేయాలని అంటే ఈ పక్షులు, ఇన్ని లక్షల పక్షుల్ని ఏ దేశాల నుండి మీరు బయలుదేరండి, త్వరలో వాళ్ళు ఏడవబోతున్నారు, మీరు రెడీగా సిద్ధంగా ఉండాలని ఎక్కడెక్కడి నుంచి వాటిని తరలించారు. ఇప్పుడు మనకు 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయండి, ఎన్నికలు. ఎలక్షన్ జరిగేది ఒక రోజో 2 రోజులో 3 రోజులో ఎక్కడో ఒక రాష్ట్రంలో జరుగుతాయి. అయితే అక్కడ భద్రతను కల్పించడానికి రేపు ఎలక్షన్స్ అంటే ఈరోజే భద్రతా బలగాలు ఈరోజు రాత్రి బయలుదేరుతాయి. రేపు ఎలక్షన్స్ అంటే ఈరోజు బయలుదేరు. ఒక్కరోజు ఎలక్షన్స్ జరగడానికి భద్రతా బలగాలు ఎన్నో నెలల ముందుగానే అక్కడికి చేరుకొని అక్కడ భద్రత విధులు నిర్వహిస్తూ ఎంత జాగ్రత్తగా ఉంటారు. నా పిల్లలు ఇశ్రాయేలీయులు నేనున్నానన్న విషయం మర్చిపోయి పలానా రోజు ఏడుస్తారు మాంసం కొరకు, మీరు కదలాలి అని ఈ పక్షుల్ని ఎక్కడెక్కడి నుంచి ఎన్ని రోజుల క్రితమో దేవుడు వాటిని సిద్ధపరిచి పంపించాడు, అది మనకు తెలియదు. అందుకే దేవుని విషయంలో చాలా నారో మైండెడ్గా మనం ఆలోచించడం మానేయాలి. ప్రభువా, నేను ఎన్నో రోజుల నుంచి నాకు తలనొప్పి వస్తుంటే ప్రార్థిస్తున్నాను ప్రభువా, కానీ నా తలనొప్పి బాగు చేయలేదు ప్రభువా, నువ్వు ఉన్నావా లేదా ప్రభువా అంటాం మనం. ఇలాంటి వాటికి మనము దేవుణ్ణి చాలా చిన్నగా తీసిపడేసినట్లు చేస్తుంటాం. అది అలా అవుతుంది అంటే ఏదో ఒక సమస్య అనుకోండి, ఆ సమస్యల సుడిగుండంలో నుంచి నిన్ను పంపిస్తున్నాడు అని అంటే అదేదో మనకు నేర్పించడానికో, లేకపోతే మనమేదో తప్పు చేసిండొచ్చో, ఏదో పొరపాటు చేసిండొచ్చో, అన్నీ ఎగ్జామిన్ చేసుకోవాలి కదా, పరీక్షించుకోవాలి కదా. మన జీవితంలో ఏం జరిగినా అన్నీ దేవుని మీద వేసేయడమేనా? తప్పు కదా. ఆలోచిద్దాం. 13వ వచనం, కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. మాంసం పెట్టాడు, ఉదయమున మంచులాగా ఒకటి దట్టంగా పడిందట. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమనేది తెలియక క్రొత్తగా కనపడుతుంది. ఇదేమి? మన్నా అంటే అర్థం ఏంటి? ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనేది. మన్నా అంటే అర్థం ఏంటి? ఇదేమి. తెలుగులో అయితే ఇదేమి అనాలి, హెబ్రీ భాషలో అయితే మన్నా. మన దేహం పూర్తిగా మన్నైనది తిరిగి మన్నులోకే పోవును. ఈ మన్నైన దేహాలకు దేవుడు పరలోకం నుండి మన్నాను తినిపించాడు, తీసుకొని వచ్చి ఆకాశం నుండి దింపి. మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం అని చెప్తున్నాడు. 15-16 వచనాలు. ఇశ్రాయేలీయులు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతి వాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకునవలెను, ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకునవలెనను. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉంటరి. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరినూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక
పరీక్ష స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉదయం వరకు ఏం పెట్టుకోవద్దనే చెప్పాడా? ముందుగానే చెప్పాడా? చెప్పిన తర్వాత కూడా కొందరు మాట వినక ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకునగా అది పురుగు పట్టి కంపు కొట్టాను. మోసే వారి మీద కోప్పడగా ఎగ్జామ్ ఏమైపోయారు? వీళ్ళు ఇప్పుడు ఫెయిల్ అయిపోయారు. చిన్నదే, ఉదయం వరకు పెట్టుకోకుండా ఆయన రేపు ఉదయం ఫ్రెష్గా ఇస్తాడు. మాకు ఫ్రెష్ వద్దు, నిన్నటి సద్దే కావాలనుకున్నారు వీళ్ళు. అది పరిస్థితి. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనంలో తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. ఎంత బాగుందో చూడండి. ఈ ఆహారము మంచు వలె పడింది, ఏరుకోవాలి, దాన్ని స్వీకరించాలి. ఒకవేళ అలానే మిగిలిపోయింది అనుకోండి, సాధారణంగా ఆహారము మిగిలి బయట ఉందనుకోండి, కుక్కలు వచ్చి తింటుంటాయి. అవి కూడా మిగిలిపెట్టాయి అనుకోండి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ స్మెల్ వస్తుంటాయి. నిజమే కదా? ఆహారం మిగిలిపోయినది బయట పడేసి లేదా అలానే పెట్టేస్తే అది వాసన వస్తుంది, సహజమే. కానీ ఆకాశం నుండి కురిసిన ఈ ఆహారము సూర్యుని వెలుతురు ఎండ తగలగానే ఆవిరైపోయిందట. అంటే దేవుడు వీళ్ళు కూర్చుకున్నంత వరకు కూర్చుకున్నాక అక్కడక్కడ పడిపోయినది, మిగిలిపోయిన దాన్ని, నేలను ఆయన శుభ్రం చేస్తున్నాడు. వారు నివసించుచున్న ప్రాంతాలు వాసనతో కంపు కొట్టకుండా అది ఆవిరైపోయేట్టు చేశాడంటే, ఆ ఆహారం అంతా పడిపోయి మిగిలిపోయిన దాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ క్లీన్ చేసేస్తున్నాడు. స్వచ్ఛంగా ఉంచుతున్నాడు. స్వచ్ఛంగా వారి పరిసరాలను ఆయన కాపాడుతున్నాడు. ఎంత అద్భుతమైన ఆహారం ఇది! ఎండవేడిమికి అది కరిగెను. ఇప్పుడు 22వ వచనం. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమెరుల చొప్పున 2 ఆహారం కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. ఇది ఎన్నో దినము కంపు కొట్టకుండా పురుగు పట్టకుండానది? 6వ దినం అయిపోయింది, 7వ దినం ఉదయం అయింది కదా. 6వ దినాన్ని సమకూర్చుకున్నారు, 7వ దినం అలా పెట్టుకున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? 25వ వచనం. మోషే, నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. ఇది 7వ దినం విశ్రాంతి దినము, అది మీకు దొరకదు. 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదలెను. అట్లు జరిగెను. అయితే ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొన వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను. ఉంటుందిలే, రోజు వస్తుంది కదా, అప్పుడు దొరుకుతుందిలే అనుకున్నారు. అంటే ఏం చేస్తున్నాడు దేవుడు? 2 విషయాలు నేర్పిస్తున్నాడు. ఒకటేమో, నీవు నా నోటి మాట వలనే బ్రతుకుతావు, నేను ఏం చెబితే అదే జరుగుతుంది, కానీ నువ్వు అనుకున్నట్లు చేస్తానంటే మాత్రం చెల్లదది. మనుషుడు ఆహారం వలన మాత్రమే కాదు జీవించేది, యెహోవా నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ఈ బత్తెమును కూర్చుకోవడంలో 2 ఎగ్జామ్లు ఉన్నాయి. ఆ రెండిట్లో ఫెయిల్ అయిపోయారు వీళ్ళు. 2 ఎగ్జామ్లు ఏంటి? మీరు ఉదయం వరకు పెట్టుకోకండి అని చెప్పాడు. ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు. ఎందుకు? ఉదయం వరకు పెట్టుకున్నారు. అలానే 6వ దినము 2 కూర్చుకొని 7వ దినం దొరకదు అన్నాడు. మళ్ళీ 7వ దినం వెతుక్కుంటూ వెళ్ళారు. 2 పరీక్షల్లో ఫెయిల్ అయిపోయారు. వీరికేమో ఇక్కడ 2 పరీక్షలు. ఏదైనా తోటలో ఎన్ని పరీక్షలు? 1 పరీక్ష. పండు తినద్దు అని చెప్పాడు, అదొక పరీక్ష. అక్కడతో మొదలైనటువంటి ఆ పరీక్ష కాలక్రమేణా ఎన్నో మనిషి చెడిపోవడంతో ఇలాంటి పరీక్షలు మనుషుల మధ్యలో దేవుడు ఏర్పాటు చేశాడు. నాయన, నువ్వు మంచినీళ్ళు తాగు, మందు తాగద్దు, అదొక పరీక్ష. మంచినీళ్ళ బదులుగా తెచ్చుకొని తాగుతూ ఉంటాడు. నాయన, మంచి ఆహార పదార్థాలు తిన్నావు, పొగ తాగద్దు, అదొక పరీక్ష. నాకు అదే కావాలని వెళ్తున్నాం మనం. నీ శరీర కోరికలు తీర్చుకోవద్దు, సంబంధమైన పరలోకం వైపుని దృష్టి ఉంచు. అన్ని లోక సంబంధమైన ఆశలు వాటి మీద. వారు ఎలాగైతే ఇలాంటి పరీక్షల్లో ఫెయిల్ అయ్యారో, మనము ఈ నేత్రాశ, శరీరేచ్ఛ, జీవబుడంబం అనే ఈ పరీక్షలన్నిట్లోనూ దారి తొలగిపోయి దేవుడు సాతానుకు దూరంగా మీరు ఉండండి అని చెబితే మనం వాటితోనే చేయగలిపి
సాతానుకును వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్ని వైపు మనం ప్రయాణం చేస్తున్నామే కానీ నిత్య జీవంలోకి రావాలన్న ఆలోచనే మనకు లేదు. మన ఎదుట ఎప్పుడూ దేవుడు జీవమును మరణమును, మరణ మార్గమును జీవ మార్గమును రెండింటిని ఉంచితే నాకు జీవ మార్గం వద్దు, మరణ మార్గమే కావాలని ఎంచుకున్నాను. ఇప్పుడు ఇదేమన్నా అన్యాయం అనిపిస్తుందో చెప్పండి? నాయన ఉదయం వరకు పెట్టుకోకండి, నేను మీకు ఫ్రెష్గా ఇస్తాను ఏ రోజు ఆ రోజు అని చెప్పాడు. లేదు ప్రభు మేము పెట్టుకుంటామని ఫెయిల్ అయిపోయాడు. 6వ దినాన కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి, 7వ రోజుకి కూడా మీరు ఎక్కడ తిరగకండి, 6 రోజులు కష్టపడ్డారుగా, రోజు వెళ్ళి బయటికి ఒకరోజు రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు. రెస్ట్ తీసుకోమని చెప్పడం కూడా తప్ప? చెప్పండి, ఆలోచించాను. ఒక్కరోజు రెస్ట్ తీసుకున్న ఆయన మీ ఆహారాన్ని మీరు ఏం పని చేయట్లేదు, కూర్చున్న చోటుకి నేను అన్నీ ఇస్తున్నాను. మన ప్రయాణానికి వీళ్ళ ప్రయాణానికి వ్యత్యాసం ఏంటో తెలుసా? మన ప్రయాణంలో మనము ట్రైన్లో పోతుంటే వాళ్ళు అమ్ముతూ ఉంటారు, ఎవరెవరికి ఏం కావాలా అని ఆర్డర్ తీసుకొని వెళ్తారు. ఆర్డర్ చెప్పాలి, వాళ్ళు తీసుకురావాలి. ఒకవేళ స్టేషన్లో ఎక్కడ నాగితే మనమే తిరిగి దిగి అవసరమైన అన్నీ కొనుక్కొని రావాలి. బస్సుల్లో పోతే రోడ్ల మీద ఆగాలి, డాబాల దగ్గర అక్కడ ఇక్కడ దిగి ఆహారానికి వెళ్ళాలి. ఇవన్నీ ఉంటాయి మన జీవితంలో. కానీ వీరి ప్రయాణంలో వీరు కూర్చున్న చోటకి అన్నీ అరేంజ్ చేస్తున్నాడు దేవుడు. అక్కడ ఇంకేం కావాలి చెప్పండి వీరికి? పూర్తిగా దేవుని మీద ఆధారపడకుండా మళ్ళీ ఆయన చెప్పిన మాటను వినకపోతే, దేవుడు చెప్పాడురా నాయన మనం వినాలి, అది జరిగి తీరుతుంది అన్న నమ్మకం ఉండాలి. రేపటి వరకు ఉంటుందో లేదో నమ్మకం లేదు దేవుని మీద, అందుకే ఈరోజు తెచ్చిపెట్టుకుందాంలే అని ఒక కేటగిరీ. ఆయన అట్లే చెప్తుంటాడులే, రేపు మళ్ళీ దొరుకుతుందిలే అని ఇంకో కేటగిరీలో వెళ్ళిపోయారు. ఈరోజు యేసు ప్రభు తిరిగి వస్తానని చెప్పిన మాట కూడా మనకు అలానే వినపడుతుందేమో మన చెవులకు. ఇదిగో నేను ఆరోహణమై వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి వస్తాను, నేను మళ్ళీ మీ మధ్యలోనికి వచ్చి నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తానన్న మాట ఏదైతే ఉందో, మా పూర్వీకుల నుంచి చెప్తానే ఉన్నారులే ఆయన వచ్చేది లేదు పెట్టేది లేదు అట్లే ఉందేమో మనది కూడా పరిస్థితి. ఆయన రావట్లేదు అనుకుని మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ఆయన ధర్మశాస్త్రంను గైకొంటామో లేదో అని ఇవన్నీ పరీక్షలట మనకు. ఈ పరీక్షలు పాస్ అవ్వాలి, మంచి ర్యాంకు రావాలని ప్రయత్నిస్తామే. దేవుడు పెట్టిన ఈ పరీక్షలో మనం ర్యాంకులతో పాస్ అవ్వాలని ఆలోచన లేకపోతే ఎట్లా? ఆల్ రైట్, గుడ్, కమ్ బ్యాక్. 27వ వచనం, అట్లు జరిగాను, ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకున్న వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రం అనుసరించి నడవనుల్లరు? ఎందుకైనా నేను చెప్పాను కదా 7వ దినం దొరకదని, మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు వెతుక్కుంటూ? మీరు చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చిన గనుక 6వ దినమున 2 దినముల ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు, ఎక్స్ట్రా ఇస్తున్నాడు. ప్రతి వాడును తన చోట నిలిచి ఉండవలను, 7వ దినమున ఎవడునూ తన చోట నుండి బయలు వెళ్ళకూడదన్నాడు. అసలు ఈ మన్నాను కూడా దేవుడు ఎన్ని వందల క్వింటాళ్ళు వారికి సప్లై చేసి ఉండాలో. మనిషి ఒక రోజుకి 1/2 కిలో తింటున్నాడు అనుకోండి, 20 లక్షల మంది అన్ని 1/2 కిలోలు తినాలంటే ఎంతెంత మన్నాను కురిపించిండాలి వారి కొరకు. ఎంత ఆహారము వీరి కొరకు పండించి దేవుడు ఏర్పాటు చేసి ఉండాలి. నిర్విరామంగా మనము ఇంటికి ఎవరన్నా ఒక 10 మంది వస్తేనే భోజన ఏర్పాట్లు చేయడానికి ఇంట్లో అందరూ కష్టపడుతుంటారు. ఒకరు మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ తెస్తారు, ఇంట్లో ఇంత 10 మంది వస్తున్నారు, నువ్వు కూరగాయలు కట్ చేయను, మళ్ళీ ఆనియన్ కట్ చేస్తుంటే ఏడుపు వస్తూ ఉంటుంది, మళ్ళీ మధ్యలో కన్నీళ్ళు దూచుతూ ఉండాలి. ఇవన్నీ పెద్ద సమస్యలు. ఇన్ని ఏర్పాట్లు చేస్తూ కూర్చుంటే దేవుడు వీరిని ఇంతమందిని పోషించడానికి అంత ఆహారం పెట్టాడు. అదే పని ఇంకొకసారి కూడా చేశాడు యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు. మీరెవరికి భోజనం పెట్టండి అని అంటే, ఇక్కడ మా దగ్గర ఏం లేదు ప్రభు అన్నాడు. శిష్యులు ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయా, తీసుకురండి. ఎత్తాడు పైకి, పట్టుకొని దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ రోజు మన్నాను కురిపించాడు, క్రొత్త నిబంధనలు 5 రొట్టెలు 2 చేపలు పంచాడు. అలా పంచిన దేవుడే కాలం మారిన తర్వాత ఇంకేం పంచడానికి ఇంకేమీ లేదు నా దగ్గర అని తన శరీరాన్నే మనకి ఇలా పంచిపెట్టేశాడు. తినండి మీరు ఈ శరీరం తీసుకొని, ఇది నా శరీరం, ఈ రొట్టెని తీసుకొని తినండి అని కొంచెం తీసుకున్నా, ఇది నిత్య జీవానికి మార్గమని చివరికి ఆయన ఒకప్పుడు మన్నాను తినిపించాడు, క్రొత్త నిబంధనల్లో 5 రొట్టెలు 2 చేపలు తినిపించాడు. ఆ తర్వాత ఆయన శరీరాన్నే, ఇది తింటూ అన్నా మీకు అర్థం అవ్వాలి నా ప్రేమ ఎట్టిదో మీకు అర్థమవుతుందా అని ఆయన శరీరాన్ని అలా పంచిపెట్టాడు మనకు. అంతగా మన మీద ప్రేమ చూపించిన ఆయనకు మనం ఏమి ఇవ్వగలం, ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? 29వ వచనం,
చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతి వాడును తన తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడునూ తన చోట నుండి బయలు వెళ్ళకూడదని. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. మన్నా అంటే అర్థం ఏంటి? ఇదేమి? యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయనను చూసి ఈయన ఎవరో అన్నారట. ఈ మన్నాను చూసి ఇదేమి అన్నారు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఈయన ఎవరో, ఈయన ఏలియా అయి ఉండొచ్చు అని కొందరు, లేదు 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 ఈయన మరో ప్రవర్త అని కొందరు. ఆయన అర్థం అవ్వలేదు. ఇదేమి అని ఈ మన్నా వీరికి ఎలాగైతే అర్థం అవ్వలేదో, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు అనే ఆ మన్నా, ఆ జీవాహారము ఆ ప్రజలకు అర్థం అవ్వలేదు. ఇప్పుడున్న మనకు అర్థం అవ్వట్లేదు. ప్రతి 29వ వచనంలో చివరి మాట, ప్రతి వాడును తన తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదనను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె నుండెను. కొత్తిమీర గింజ అంటే అర్థం ఏంటి? ధనియాల్ లాగుందట. దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె నుండెను. తేనెతో కలిపిన అంటే ఎంత టేస్టీగా ఉందో, అది వింటుంటేనే మాకు కూడా కొంచెం ఇస్తే బాగుంటుంది కదా అన్నట్లుంది. ఈ తేనెతో కలిపిన అపూపముల వలె నుండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండ్రి. వారు కనాను దేశపు పులిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఓమెరు అనగా ఏపాలో 10వ భాగము. ఏపా ఇంచుమించు 2 షేరులన్నర కావచ్చు. అయిపోయింది కదా. ప్రార్థన చేసుకొని ఇక ప్రార్థనతో ముగించుకుందాం. ఆల్రైట్, మీరు క్లోజ్ చేస్తారని తెలుసు, ఆగండి. విషయం ఏంటంటే, ఈ మన్నాను మోషే గారు ఏం చేశారు? అహరోన్ గారిని పిలిచి, దేవుడు మిమ్మల్ని ఈ మన్నాతో పోషించాడు, దీన్ని తీసుకొని ఓమెరు అనే ఒక కొలత దాన్ని తీసుకొని మందసం దగ్గర పెట్టాడు. రాబోయే తరాలలో మీ వంశస్థులు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మమ్మను అరణ్యంలో మన్నాతో పోషించాడు అన్న విషయం గుర్తుండాలి. అదే కదా మనం లాస్ట్లో చివరిలో చదువుకున్నది. అప్పుడు అహరోను గారు ఓమెరు అంత తీసుకొని మందసం గల ఉన్న చోట, ఇంకా మందసం తయారవ్వలేదు, దాన్ని తీసి భద్రంగా దాచిపెడుతున్నాడు అక్కడ. ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ? దేవుడు ఈ ప్రయాణంలో 2 విషయాలు గుర్తుంచుకోమని చెప్పాడు. నంబర్ 1, మీరు ఐగుప్తుల నుంచి వెళ్ళేటప్పుడు మొదటి నెల 14వ తేదీ సాయంత్రం పస్కాను బలి చేశారు. పస్కాను బలి చేసిన తర్వాత దాన్ని ఎలా తినమన్నాడు? నడుము కట్టుకొని, చెప్పులు తొడుగుకొని, కర్రను చేత పట్టుకొని త్వరపడుచు తినాలి. అలా మీరు తింటూ ఉండగా భవిష్యత్తులో మీ కుమారులు, మీ బిడ్డలు వచ్చి అడుగుతారు, నాన్న ఇదేంటి అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్పాలి? ఐగుప్తులో నుండి మమ్మను విడిపించినప్పుడు ఆ రోజు రాత్రి ఐగుప్తు జ్యేష్ఠ సంతానం అంతటిని హతమార్చి ఐగుప్తులో నుండి మమ్మను విడిపించిన దినము నాయన అని మీరు మీ బిడ్డలకు చెప్పాలి. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ, దీన్ని మర్చిపోకండి, ఈ పస్కాను పాటించుతూ ఉండండి అని చెప్పాడు. అవునా? అలానే ఇప్పుడు 16వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు ఒక మాట అంటున్నాడు, రాబోయే కాలంలో నీ వంశస్థులందరూ దేవుడు మిమ్మల్ని మన్నాతో పోషించాడు అన్న విషయం గుర్తుండాలి అని అంటే, ఇదిగో కొంత తీసి మందసం దగ్గర పెట్టి జాగ్రత్తగా పెట్టు అని చెప్పినప్పుడు పెట్టాడు. రేపొద్దున భవిష్యత్తులో
మన్నా ఎలా ఉంటుంది, ఏం తిన్నారు, ఏమిటి అని చెప్పాలంటే ఈ పెద్దలు దాచిపెట్టిన ఈ మన్నాను ఎవరికి చూపించాలి? తమ పిల్లలకు చూపించాలి. దేవుడు మన్నాతో పోషించాడు. దీనికి సూచనగానే, ఎందుకంటే మనం ఈ ప్రయాణంలో వీటి యొక్క నిజస్వరూపం ఎందులో ఉందని చదువుకున్నాం కొలసీ పత్రికలో. కొలసీ పత్రిక 2:16-17లో ఇవన్నీ క్రీస్తులో నిజస్వరూపం దాల్చాయట. అందులో భాగంగానే మన కొరకు బలి అయిన పస్కా పశువు ఎవరు? యేసు ప్రభు. దానికి సాదృశ్యమైన రొట్టెనే మనం ఈరోజు ఆయన శరీరంగా భావించి, ఆ రాత్రి ఆయన అప్పగింపబడిన రాత్రి ఏం చేశాడు? ఒక రొట్టెను ఎత్తుకొని ఇది నా శరీరం అని చెప్పాడు. నా శరీరం అంటే ఏ శరీరం అది? మన కొరకు బలి అయిన దేవుని గొర్రెపిల్ల శరీరం అది. అలా చెప్పిన యేసు ప్రభువే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మనం చూస్తూ వచ్చాము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్యజీవం గలవాడని చెప్పి పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే అంటాడు. చూద్దామా ఒక మాట? యోహాను సువార్త 6వ అధ్యాయంలో, ఆ రోజు మన్నాను తిని చనిపోయారు, కానీ నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం గలవాడు, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేనే అని 41వ వచనంలో చెప్తాడు. యోహాను సువార్త 6:41. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. చాలు బ్రదర్. తర్వాత 58వ వచనం, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఏమిటది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం? నా శరీరము తిని, 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్యజీవం గలవాడు. నాయన, పాత నిబంధనలో పస్కాను గుర్తుపెట్టుకోమన్నాను, పాత నిబంధనలో ఆకాశం నుండి దిగిన మన్నాను గుర్తుపెట్టుకోమన్నాను. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఈ రెండింటికి సూచనగా, సాదృశ్యంగా కనపడుతున్నదే ప్రభు యొక్క శిలువ బలి, ప్రభు యొక్క శిలువ త్యాగం. ఇది నా శరీరం, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఈ యోహాను సువార్తలో ఈ 6వ అధ్యాయంలో మీరు చూస్తే 32వ వచనం, పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. యాభై 51, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనా నీ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, వాడు ఎల్లప్పుడూ జీవించును. అలా పాత నిబంధనలో కనబడుతున్న ఆ పస్కా పశువు కావచ్చు, పాత నిబంధనలో కనబడుతున్న ఆ మన్నా కావచ్చు, వాటి నిజ స్వరూపం ఏంటి? యేసు ప్రభు. వారికి అది ఇచ్చాడు. కాబట్టి మేము మన్నాను తినలేదు అని ఎవరైనా ఇక్కడ బాధపడుతున్నారా? అలాంటి ఆలోచన ఎవరికైనా ఉందా? బాధపడకూడదు. ఎందుకో తెలుసా? వారు మన్నాను తిని కూడా అరణ్యంలో చనిపోయారు. కానీ మనం యేసు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఇవ్వబడుతున్న ఆ ప్రభు బల్లలో మనం చేయి వేస్తే మన్నా కంటే గొప్పదానని మనం స్వీకరిస్తున్నామన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు వినిపించిన వాక్యంలో మీరు పెట్టిన చిన్ని చిన్ని పరీక్షల్లోనే వారు విఫలమైపోయారు. అణువణువున అడుగడుగున మీ మీద సనుగుతూ వచ్చారు. మేలు చేసిన దేవునికి వారు ప్రవర్తించిన తీరు, వారు నడిచిన విధానం నా ప్రభువా ఈరోజు మాకెంతో గొప్ప విషయాలు తెలియచేస్తున్నాయి. మీ విషయంలో మేము ఏమైనా పొరపాటు చేస్తూ మీరు మాతో ఉన్నారు అన్న విషయం మర్చిపోయి మీతో కలిసి నివసించుటకు మేము ఒకవేళ పొరపాటు చేస్తున్నామేమో, మీరున్నారన్న విషయం ఎరిగి విశ్వాస యాత్రలో బలంగా సాగిపోవటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.